This conference will now be recorded. Okay, so in our previous classes, we're understanding like PEGA is used for developing internal applications of any organization. ఓకే సో మీరు ఏ ఆర్గనైజేషన్ అని తీసుకోండి దానికి ఒక మెయిన్ వెబ్సైట్ ఉంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి అండ్ పెగా ఈజ్ మెయిన్లీ యూస్ టు డెవలప్ దోస్ ఇంటర్నల్ అప్లికేషన్స్ అనుకుంటున్నాం. సో టుడే మేబీ యూ జాయిన్ వన్ కంపెనీ సంథింగ్ లైక్ సిటిఎస్ అనుకోండి అండ్ ఆ పర్టికులర్ కంపెనీలో మీకు ఒక క్లయింట్ని అరేంజ్ చేస్తారు. సో సిటీ క్లయింట్ అనే ఒక ప్రాజెక్ట్ మీకు వస్తే అక్కడ ఏమవుతుంది, సో ఈ డే వన్ మీ సిటీ క్లయింట్ ఏం చేస్తారంటే సో హీ హ్యాస్ టు గెట్ లైసెన్స్ ఫ్రమ్ పెగా సిస్టమ్స్ టీమ్ అండ్ తర్వాత డెవలప్మెంట్ అంతా ఒక టీం, టెస్టింగ్ అంతా ఒక టీం ఇలా ఇస్తూ ఉంటారు. మేబీ డెవలప్మెంట్ అంతా సిటిఎస్ వాళ్ళకి ఇచ్చారు అనుకోండి. సో సిటిఎస్ వాళ్ళు ఏం చేస్తారు డెవలప్మెంట్ రిలేటెడ్గా, సో ఒక బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఉంటారు క్లయింట్ నుంచి. సో ఆ బిజినెస్ అనలిస్ట్ ఇచ్చే రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని మనం డెవలప్ చేయాలి. సో టుడే మేబీ మీరు సిటిఎస్లో జాయిన్ అయితే సో సిటీ ఆర్గనైజేషన్ మీరు వర్క్ చేస్తారు అంతేనా. ఈ సిటీ క్లయింట్ అనుకోండి, సిటీ క్లయింట్లో కూడా ఇంటర్నల్ అప్లికేషన్సే మనం డెవలప్ చేస్తూ ఉంటాం. మేబీ ఈ సిటీ క్లయింట్కి దేర్ కెన్ బి వన్ అప్లికేషన్ రిలేటెడ్ టు లోన్స్. సో వాళ్ళకి లోన్స్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది అండ్ దేర్ కెన్ బి వన్ అప్లికేషన్ రిలేటెడ్ టు క్రెడిట్ కార్డ్ అండ్ మేబీ దేర్ కెన్ బి వన్ ఇంటర్నల్ అప్లికేషన్ సంథింగ్ రిలేటెడ్ టు అకౌంట్స్. ఓకే సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉండొచ్చు. సో యాజ్ ఎ డెవలపర్ మీరు సిటిఎస్లో జాయిన్ అయ్యి సిటిఎస్ నుంచి సిటీ క్లయింట్కి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో టుడే మేబీ ఇఫ్ యూ జాయిన్ వన్ కంపెనీ, మీ మేనేజర్ మిమ్మల్ని ఈ స్క్రీన్స్ని డిజైన్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు. సో డే వన్ యూ హ్యావ్ టు గెట్ సంథింగ్ లైక్ ఏఎల్ఎస్డి డాక్యుమెంట్ అనేది తీసుకోవాలి మీరు. ఏఎల్ఎస్డి డాక్యుమెంట్ అయినా ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అంటారు, బిఆర్డి డాక్యుమెంట్ అంటారు, లేదంటే జీరా యూజర్ స్టోరీస్ అంటారు. ఇలా యూ హ్యావ్ టు గెట్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ యువర్ క్లయింట్ ఆర్ యువర్ బిజినెస్ అనలిస్ట్ నుంచి మీకు రిక్వైర్మెంట్స్ మొత్తం వచ్చిన తర్వాత యు ఆర్ సపోజ్ టు ఎనలైజ్. ఓకే మనం ఎస్టర్డే ఆర్ డే బిఫోర్ ఎస్టర్డేస్ ప్రాజెక్ట్లో సో ఆ డాక్యుమెంట్ ఎలా ఉంటుందనేది క్లియర్గా చూసాం కదా. అండ్ ఆ డాక్యుమెంట్ రిలేటెడ్గా మీకు రిక్వైర్మెంట్స్ అన్నీ ఇస్తారు అండ్ డే వన్ మీరు ఏం చేయాలి. సో మీరు డే వన్ నుంచి వర్క్ చేయమనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో వాట్ షుడ్ హ్యాపెన్ అంటే సో డే వన్ మీరు మొత్తం అనాలిసిస్ చేయాలి. ఓకే మొత్తం అనలైజ్ చేయాలి. సో రిక్వైర్మెంట్ నెంబర్ వన్, ఓకే సో ఇట్ విల్ టేక్ 4 hours టైం. రిక్వైర్మెంట్ నెంబర్ టూ మేబీ 5 hours. రిక్వైర్మెంట్ నెంబర్ త్రీ మేబీ 10 hours. ఇలా టోటల్ రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని మీరు అవర్స్లో ఎస్టిమేట్స్ ఇవ్వాలి. అవునా, అవర్స్లో ఎస్టిమేట్స్ ఇవ్వాలి. సో మేబీ టోటల్ ఎస్టిమేటెడ్ అవర్స్ మేబీ ఒక 200 hours 500 hours వచ్చింది అనుకోండి. సో ఇన్ దట్ సినారియో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే క్లయింట్కి వెళ్తారు, సేయింగ్ లైక్ డెవలప్మెంట్ టీమ్ మొత్తం 200 hours అడుగుతున్నారు అనేది క్లయింట్లోకి వెళ్తారు. ఓకే సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దాట్. సో కన్సిడర్ డే వన్ ఈ గ్రౌండ్ వర్క్ ఏం జరుగుతుందంటే సిటీ క్లయింట్ ఉంటాడు కదా, సిటీ క్లయింట్ హీ విల్ బి గెటింగ్ లైసెన్స్ ఫ్రమ్ పెగా సిస్టమ్స్ టీమ్ అండ్ హీ విల్ బి డిసైడింగ్ టు మెయింటైన్ లైక్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, లోన్స్ అప్లికేషన్, అకౌంట్స్ అప్లికేషన్ ఇలా. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఫ్రమ్ టుడే 1 yearలో కంప్లీట్ అయిపోవాలి అనేది ఇక్కడ బిజినెస్ అనలిస్ట్కి చెప్తూ ఉంటారు. సో ఇక్కడ క్లయింట్ మీరే అనుకోండి, మీరు ఏం చేస్తారు బిజినెస్ అనలిస్ట్కి చెప్తారు సో టోటల్ నాకు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ 1 yearలో కావాలి అండ్ అందులో 50 స్క్రీన్స్ కావాలి ఇలా చెప్తూ ఉంటారు. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఆ రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని సమ్ కైండ్ ఆఫ్ డాక్యుమెంటెడ్ ఆర్ యూజర్ స్టోరీస్ కింద క్రియేట్ చేసి సో ఇక్కడున్న డెవలప్మెంట్ టీమ్కి ఇచ్చేస్తారు. డెవలప్మెంట్ టీమ్ మీరు ఇక్కడ జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ మీరు రిక్వైర్మెంట్ వన్ ఎంత టైం పడుతుంది, రిక్వైర్మెంట్ టూ, రిక్వైర్మెంట్ త్రీ ఇలా మొత్తం అనలైజ్ చేసిన తర్వాత మేబీ మీరు ఒక 6 months అన్నట్టు ఎస్టిమేట్స్ ఇస్తే, ఓకే సో డే వన్ అనాలిసిసే కదా జరిగేది, 6 months అన్నట్టు మీరు ఒక ఎస్టిమేటెడ్ ప్లాన్ ఇస్తే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఈ ఎస్టిమేట్స్ని క్లయింట్ దగ్గర తీసుకెళ్తారు, సేయింగ్ లైక్ డెవలప్మెంట్ టీమ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ 6 months టైం. సో డెవలప్మెంట్ టీం ఒక్కటే 6 months టైం తీసుకుంటే డెవలప్మెంట్ తర్వాత టెస్టింగ్ ఉంటుంది, టెస్టింగ్ తర్వాత యూఏటీ ఉంటుంది, తర్వాత స్టేజింగ్ లాగా ఉంటుంది, ప్రొడక్షన్ ఇలా డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. కాబట్టి
హోల్ ప్రాజెక్ట్ అనేది 1 ఇయర్లో కంప్లీట్ అవ్వదు అనేది బేస్డ్ ఆన్ దిస్ ఎస్టిమేట్స్ క్లయింట్కి చెప్తారు బిఏ వాళ్ళు. ఓకే, సో అప్పుడు క్లయింట్ ఏం చేయాలి? క్లయింట్ ఏం చేయాలి? సో ఇఫ్ యూ స్ట్రిక్ట్ సేయింగ్ లైక్ ఐ వాంట్ దిస్ ఇన్ 1 ఇయర్, అవునా? సో క్లయింట్కి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉండాలి. సో ఇక్కడ టోటల్ 50 స్క్రీన్స్ కావాలన్నప్పుడు డెవలప్మెంట్ టీం వాళ్ళే కదా అల్టిమేట్గా చేయాలి. డెవలప్మెంట్ టీం ఎలోన్ 6 months ఆర్ 7 months టైం తీసుకుంటే ప్రాజెక్ట్ అనేది 1 ఇయర్లో కంప్లీట్ అవ్వదు. సో మేబీ క్లయింట్ అతని టైం లైన్స్ 2 years కింద చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆర్ ఎల్స్ 1 ఇయర్లోనే కావాలి అని అనుకుంటే ఇన్ దట్ సినారీ ఏం చేస్తారంటే డెవలప్మెంట్ టీమ్ 10 members ఉన్నారు. 10 members అంటే 6 months తీసుకుంటున్నప్పుడు మేక్ దెమ్ లైక్ 20 member టీమ్ అండ్ ట్రై టు కంప్లీట్ ఇట్ ఇన్ 3 months ఇట్ సెల్ఫ్ అంటూ ఉంటారు, అవునా? సో అంటే క్లయింట్ షుడ్ కాంప్రమైజ్ అట్లీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ లైన్ ఆర్ అట్లీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్. సో నేను ఇయర్స్ టైం దగ్గర కాంప్రమైజ్ అవ్వను, నాకు 1 ఇయర్లోనే కావాలి అని అనుకుంటే అప్పుడు ఎక్స్ట్రాగా 10 resources యాడ్ అవ్వాలి కదా. ఎక్స్ట్రాగా 10 resources యాడ్ అవ్వాలి అంటే ఈ పర్టికులర్ 3 months ఆర్ 6 months టైంకి ఎక్స్ట్రా డెవలపర్స్ని తీసుకుంటారు. దానికి ఎక్స్ట్రా బడ్జెట్ క్లయింట్ పే చేస్తూ ఉంటాడు. సో క్లయింట్ విల్ బి ఎవ్రీ టైమ్ బాదర్డ్ అబౌట్ అవుట్పుట్. బడ్జెట్ అనేది సెకండరీ వాళ్ళకి. త్వరగా 1 ఇయర్లో కంప్లీట్ అయితే ఆపరేషన్స్ స్టార్ట్ అయితే అప్పుడు బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది. సో బిజినెస్ స్టార్ట్ చేయడానికి మన డెవలప్మెంటే 2 years 3 years లాగా తీసుకోకూడదు అనేది క్లయింట్ ప్రాస్పెక్ట్. సో క్లయింట్స్ ఎప్పుడు టైమ్ లైన్స్కి హై ప్రయారిటీ ఇస్తారు రేదర్ దాన్ బడ్జెట్. సో మేబీ తక్కువ టైంలో కంప్లీట్ అయిపోవాలి, ఈజ్ రెడీ టు పే ఎ లాట్ ఆల్సో. అండ్ ఒకసారి బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి రెవెన్యూ ఎనీవే త్వరగా జనరేట్ అవుతుంది కాబట్టి ఇది ఓవర్కమ్ అవుతుంది అనేది వాళ్ళ ప్లాన్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఏమవుతుందంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు అగైన్ దిల్ కమ్ బ్యాక్ టు డెవలప్మెంట్ టీమ్. సో డెవలప్మెంట్ టీంకి వచ్చిన తర్వాత ఏమంటారు? సో క్లయింట్ ఈజ్ నాట్ ఓకే విత్ 2 years. సో హీస్ ఆస్కింగ్ us to complete in 1 year only. ఫర్ దట్ యాడ్ ఎక్స్ట్రా 10 members టు యువర్ టీమ్ అనేస్తారు అంతే. సో అప్పటికప్పుడు సిటిఎస్ నుంచి ఏం జరుగుతుందంటే వాళ్ళ బెంచ్లో ఉన్న రిసోర్సెస్ని పుల్ అవుట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో బెంచ్లో ఉన్న రిసోర్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా. అంటే 3 months ఈ షార్ట్ పీరియడ్లో ఇంత వర్క్ చేయాలంటే వాళ్ళు చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండాలి. సో అందుకని సిటిఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే సో నౌకరీలో మేబీ ఒక పొజిషన్ ఓపెన్ చేస్తారు, అర్జెంట్ ఓపెనింగ్, ఇమీడియట్ హైరింగ్, నోటీస్ పీరియడ్ లేకపోతే ప్రిఫరబుల్ ఇలా అంటూ ఉంటారు, అవునా? సో అంటే పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి కూడా ఇమీడియట్ జాయినింగ్స్ కావాల్సి వస్తుంది. సో మీ ప్రొఫైల్ కనుక చాలా స్ట్రాంగ్గా ఉండి మేబీ కెరియర్లో గ్యాప్ ఉన్నా ఆర్ సర్టిఫికేషన్స్ ఇన్ టైం చేయలేకపోయినా మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఇమీడియట్ రిక్వైర్మెంట్స్ చాలా ఉంటాయి ఈవెన్ ఇన్ బిగ్ కంపెనీస్, ఎంఎన్సీస్లో కూడా. సో ఆ బిగ్ కంపెనీస్ వాళ్ళు ఏం చెక్ చేస్తున్నారు? క్యాండిడేట్ దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా ఫస్ట్ థింగ్. సో మన వర్క్ లోడ్ని అతను మేనేజ్ చేయగలుగుతాడా లేదా. సో మిగతావన్నీ మనం తర్వాత ఈ కాంట్రాక్ట్ పీరియడ్ ఒక 6 months ప్రాజెక్ట్ అయిపోతుంది, ఒక 1 yearలో ప్రాజెక్ట్ అయిపోతుంది, అప్పుడు చూద్దాము అనుకుని వదిలేస్తారు. సో డే 1 మీతో మాట్లాడుతున్నప్పుడు సపోజ్ ఈరోజు మీకు ఒక నౌకరీలో ఇంటర్వ్యూ పడింది అనుకోండి. సో మీరు అప్లై చేస్తారు. మేబీ 3 months 4 months కోర్స్ తర్వాత మీరు ప్రాజెక్ట్స్ అసైన్మెంట్స్ అన్నీ చేసి చాలా స్ట్రాంగ్ అవుతారు. మేబీ మీరు ఇంటర్వ్యూకి వెళ్తే 3 months తర్వాత అక్కడ ఇంటర్వ్యూయర్ అనే వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని జస్ట్ 5-10 minutesలోనే మీరు ఫేక్ అని ఐడెంటిఫై చేసేయగలుగుతారు. బట్ స్టిల్ మీ దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదనేది ఫస్ట్ పాయింట్. సో సబ్జెక్ట్ ఉంటే ఏం చేస్తారంటే కంపెనీ ఓకే ప్రాజెక్ట్ ప్రయారిటీ బేసిస్ అనే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసి డిప్లాయ్ తీసేసుకుంటారు. సో తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? సో ఈ క్యాండిడేట్ని బీజీవి అనేది సెకండరీ కింద మార్క్ చేస్తారు. అంటే బీజీసీ కొంచెం అటు ఇటుగా ఉన్న సో దట్ ఈస్ సెకండరీ, డోంట్ కన్సిడర్ దట్ అనేది ఒక పాయింట్ లాగా రేడియో బటన్ ఉంటుంది జనరల్లీ. సో అది సెలెక్ట్ చేస్తూ ఉంటారు. సో క్యాండిడేట్ని ఫస్ట్ డిప్లాయ్ చేసుకొని సో ఇతను మన కంపెనీలోకి వస్తే క్లయింట్ నుంచి లాట్ ఆఫ్ బిల్లింగ్ వస్తుంది కదా ఇతని నేమ్తో. సో అందుకనే ఫస్ట్ తీసుకుందాము. తర్వాత 1 year ప్రాజెక్ట్ రన్ అవుతున్నంతసేపు ప్రాబ్లం ఏమీ లేదు. 1 year 2 years తర్వాత అప్పుడు మీకు క్లయింట్ కనుక ఇంక ఎక్స్ట్రా రిసోర్సెస్ వద్దు అన్నారు అనుకోండి, అప్పుడు తీసేయాలి కదా. తీసేయాలన్నప్పుడు మీ ప్రొఫైల్ బాగా ఉంటే వేరే ప్రాజెక్ట్లోకి మూవ్ చేయడానికి ట్రై చేస్తారు. లేదు ప్రొఫైల్ అంతగా లేదు, వేరే క్లయింట్స్ ఎవరు తీసుకోవట్లేదు అని అనిపిస్తే అప్పుడు ఏం చేస్తారంటే ఈ క్యాండిడేట్ని
రివర్స్ బీజీసీ చేసాము అండ్ యు ఆర్ టెర్మినేటెడ్ అన్నట్టు చేస్తారు. సో ఎప్పుడైనా క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టే. ఓకే, సో చాలామంది 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత కూడా బీజీసీ పోతున్నాయి అంటున్నారు ఎందుకు? సో క్లయింట్ రిక్వైర్మెంట్ లేక అయిపోయి ఉంటుంది. సో ఎవ్రీ టైం మేబీ మీరు ఈరోజు ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు అడగాల్సింది ఏంటి? ఆ ప్రాజెక్ట్ టెన్యూర్ ఏంటి అనేది. అర్థమవుతుందా? సో ప్రాజెక్ట్ టెన్యూర్ ఏంటి? ఈజ్ ఇట్ లైక్ 1 మంత్ ప్రాజెక్ట్ ఆర్ 1 మంత్ ఉండదు, ఈజ్ ఇట్ లైక్ 6 మంత్స్ ప్రాజెక్ట్, 6 మంత్స్ కాంట్రాక్ట్గా తీసుకుంటారు సమ్ టైమ్స్, అండ్ ఈజ్ ఇట్ లైక్ 1 ఇయర్ ప్రాజెక్ట్, అండ్ ఈజ్ ఇట్ లైక్ 2 ఇయర్స్ ప్రాజెక్ట్, ఇలా అనమాట. ఓకే, సో మీరు ఎప్పుడైనా ప్రాజెక్ట్ టెన్యూర్ అడుగుతూ ఉండాలి. అండ్ అగైన్ ఇలాంటి సిటిఎస్ ఆర్ బిగ్గర్ కంపెనీస్ ఏంటంటే ఒక 6 మంత్స్ని క్యాండిడేట్ తీసుకుని తర్వాత అతనితో పని లేదు అని రిలీజ్ చేసేద్దాం ఆర్ టెర్మినేట్ చేద్దాం అన్న థాట్లోకి వెళ్తే ఈ కంపెనీ వాళ్ళ గుడ్ విల్ పోతుంది. సో కంపెనీ వాళ్ళు తీసేస్తున్నారు అన్న గుడ్ విల్ పోతుందని ఏం చేస్తారంటే ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు డైరెక్ట్గా కన్సల్టెన్సీ కంపెనీస్ ఉంటాయి. సో జనరల్గా కొన్ని కన్సల్టెన్సీ కంపెనీస్ చూస్తూ ఉంటాం కదా, ఆ కన్సల్టెన్సీ కంపెనీతో టైఅప్ అయ్యి వీ వాంట్ ఏ క్యాండిడేట్ ఫర్ 6 మంత్స్ ఓన్లీ అన్నట్టు వాళ్ళకి చెప్పేస్తారు. పే కూడా డబల్ పే చేస్తారు. సో తక్కువ టైంలో తీసుకుంటున్నాం కాబట్టి త్వరగా ఎవరు రారు, సో అందుకనే డబల్ పే చేస్తారు. ఈ కన్సల్టెన్సీ వాళ్ళు అందరినీ గ్యాదర్ చేసుకొని ఈ పర్సన్ ఇటు పుష్ చేస్తే అప్పుడు ఈ క్లయింట్ దగ్గర నుంచి ఎక్కువ బిల్లింగ్ వస్తుంది. అండ్ 6 మంత్స్ తర్వాత సిటిఎస్ వాళ్ళు వదిలేస్తారు అంతే. అండ్ మేబీ ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని టెర్మినేట్ చేసిన సిటిఎస్కి బ్యాడ్ నేమ్ రాదు, ఈ కంపెనీ నుంచి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ప్రోటోకాల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. ఓకే, క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మొత్తం రెడీ అవుతుంది. సో ఎవ్రీవన్ ఫాలో అవుతున్నారా? క్లియర్? ఇస్ ఎవరీవన్ ఫాలోయింగ్? Yes, sir. జస్ట్ Yes. రెస్పాండ్. ఓకే, ఫైన్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే? సో ఏమవుతుందంటే మేబీ ఈ సిటీ క్లయింట్ అన్న వాళ్ళకి మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్యూరేషన్ అయినా మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ అయినా సంథింగ్ ఏదో జరగాలి. అండ్ యాజ్ ఎ డెవలపర్ ఇక్కడ మీరు డెవలప్మెంట్ టీంలో జాయిన్ అయినప్పుడు ఎస్టిమేట్స్ ఇస్తారు కదా, ఎస్టిమేట్స్ టోటల్ మీరు 6 మంత్స్ రిలేటెడ్గా ఎస్టిమేట్స్ ఇస్తే సో కంపెనీ వాళ్ళు ఆర్ ఈ క్లయింట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఐ విల్ ట్రై టు ఇంక్రీజ్ ద టెన్యూర్, నాకు 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ ఇచ్చినా పర్లేదు అనుకోండి, అదొక ఆప్షన్ ఉంటుంది. లేదు సో ఎక్స్ట్రాగా రిసోర్సెస్ని యాడ్ ఆన్ చేయండి అంటూ ఉంటారు. సో బేస్డ్ ఆన్ దాట్ మీ మీద కూడా ప్రెషర్ పెరిగిపోతుంది. సో టుడే ఎవ్రీ ప్రాజెక్ట్ ఏదైనా సంథింగ్ లైక్ స్ప్రింట్స్లో నడుస్తూ ఉంటుంది. సో అజైల్, స్ప్రింట్స్, ఓకే, స్క్రమ్, వీటిలో నడుస్తూ ఉంటుంది. అండ్ అదర్ మెథడాలజీ ఏంటంటే వాటర్ ఫాల్ అని ఉంటుంది. సో వాట్ ఈజ్ వాటర్ ఫాల్, వాట్ ఈజ్ స్ప్రింట్, అండ్ వాట్ ఈజ్ లైక్ ఫిక్స్డ్ బిల్లింగ్ ప్రాజెక్ట్, వాట్ ఈజ్ లైక్ టిఎన్ఎం ప్రాజెక్ట్, okay, what is like production support, what is like development, and what is like contract position, and what is like freelancing position, what is like permanent position. సో ఇవన్నీ టెర్మినాలజీస్ చాలా చాలా క్లియర్గా తెలియాలి మీకు. సో స్లోలీ మనకి స్ప్రింట్ మెథడాలజీ డిస్కషన్ వచ్చినప్పుడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఫర్ నౌ మేబీ మీరు సిటీ ప్రాజెక్ట్లో జాయిన్ అయితే సిటీ వాళ్ళకి ఇంటర్నల్ అప్లికేషన్స్ చాలా ఉంటాయి, ఆ ఇంటర్నల్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ చేయాల్సి వస్తుంది అనుకోండి. సో ద వెరీ ఫస్ట్ వన్ మేబీ లైక్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అనుకోండి, మేబీ సెకండ్ వన్ లోన్స్ అప్లికేషన్ అనుకోండి, మేబీ థర్డ్ వన్ అకౌంట్స్, అండ్ మేబీ ఫోర్త్ వన్ సంథింగ్ లైక్ సంథింగ్ వేరేది ఏదో అనుకోండి, క్యాషియర్ పోర్టల్ వాటర్ సంథింగ్ ఏదో అనుకోండి, చాలు 3 అనుకోండి. సో టుడే యాజ్ ఏ డెవలపర్ మీరు ఇందులో జాయిన్ అయ్యారు. సో మేబీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లో జాయిన్ అయ్యారు. సో మీకు బిజినెస్ అనలిస్ట్ డాక్యుమెంట్ ఇస్తారు, బేస్డ్ ఆన్ దట్ మీరు డిజైన్ చేయాలి. సో మేబీ ఇక్కడ స్క్రీన్ నెంబర్ 1 మిమ్మల్ని డిజైన్ చేయమంటున్నారు అనుకోండి మీ మేనేజర్. సో జనరల్గా స్క్రీన్ నెంబర్ 1 ఏముంటుంది? సో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ తీసుకోండి, జనరల్గా స్క్రీన్ నెంబర్ 1 ఏముంటుంది? ఆర్ రియల్ టైంతో కంపేర్ చేస్తే నాకు ఒక క్రెడిట్ కార్డ్ కావాలి అంటే సో జనరల్గా ప్రాసెస్ ఏముంటుందంటే నేను ఒక డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్తే ఐ వాంట్ క్రెడిట్ కార్డ్ అన్నప్పుడు గో టు దట్ లాస్ట్ కౌంటర్ అని అంటారు. సో అక్కడ ఒక ఎంప్లాయీ కూర్చుంటారు అండ్ అక్కడ వాళ్ళకి ఏం స్క్రీన్ ఉంటుందంటే క్లిక్ హియర్ ఫర్ రిజిస్టర్ ఏ క్రెడిట్ కార్డ్ అన్నట్టు ఒక ఆప్షన్ ఉండొచ్చు. వాళ్ళు క్లిక్ చేస్తే స్క్రీన్ నెంబర్ 1 ఏం రావాలి అనేది వీఆర్ ట్రైంగ్ టు డిజైన్ నౌ. సో జనరల్గా స్క్రీన్ నెంబర్ 1లో ఏముంటుంది? సో రిజిస్ట్రేషన్ లాగా ఉంటుంది. టెల్ మీ యువర్ ఫస్ట్ నేమ్, ఓకే, టెల్ మీ యువర్ ఫస్ట్ నేమ్ అంటారా?
ఆర్ టెల్ మీ యువర్ లాస్ట్ నేమ్. ఇలా వన్ బై వన్ అడగకుండా ఏం చేస్తారు, ఒక ఫామ్ ఇచ్చేస్తారు. ఫామ్ ఫిల్ చేసి క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేసి నాకు ఇవ్వండి అంటే వాళ్ళు టైప్ చేసుకుంటూ ఉంటారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ నేమ్ ఉంటుంది, లాస్ట్ నేమ్ ఉంటుంది, మేబీ ఏజ్ అనేది ఉంటుంది, మొబైల్ నెంబర్, జెండర్, ఓకే, ఈమెయిల్ ఐడి, ఇలా అన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. స్క్రీన్ నెంబర్ 1. సో ఇప్పుడు యాజ్ ఏ పెగా డెవలపర్ మిమ్మల్ని దీన్ని డిజైన్ చేయమంటే ఏం చేస్తారు? సో ఫస్ట్ నేమ్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటారు, సెకండ్ నేమ్ క్రియేట్ చేస్తారు, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ ఇవంతా డిజైన్ చేస్తారు. స్క్రీన్ నెంబర్ 1 డిజైన్ అయిపోయింది అనుకోండి. సో వన్స్ యాజ్ ఏ పెగా డెవలపర్ మీరు ఇదంతా డిజైన్ చేసిన తర్వాత మేబీ ఇఫ్ యువర్ మేనేజర్ ఈజ్ ఆస్కింగ్ యూ టు డిజైన్ రిజిస్ట్రేషన్ పేజ్ ఫర్ లోన్స్. సో బ్యాంక్లో లోన్స్కి ఒక అప్లికేషన్, క్రెడిట్ కార్డ్కి ఒక అప్లికేషన్ ఉంటుంది. సో లోన్స్ అప్లికేషన్లో స్క్రీన్ నెంబర్ 1 జనరల్గా రిజిస్ట్రేషనే కదా. సిమిలర్గా క్రెడిట్ కార్డ్ అప్లికేషన్కి కూడా రిజిస్ట్రేషనే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నాకు జనవరి 1న ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్నాను అనుకోండి, ఆర్ మీరే ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు అనుకోండి, సో సిటీ బ్యాంక్లో. సో ఏం చేయాలి, మీరు అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు, స్క్రీన్ 1 డేటా, స్క్రీన్ 2 డేటా, వాళ్ళు అడిగే డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్టర్ దాట్ 3 మంత్స్ తర్వాత, ఇది జనవరి 1 మీ క్రెడిట్ కార్డ్ వచ్చింది అనుకోండి, మేబీ 3 మంత్స్ తర్వాత ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు గెట్ లోన్ ఫ్రమ్ ద సేమ్ బ్యాంక్, సిటీ బ్యాంక్లోనే లోన్ కోసం వెళ్తున్నారు, క్రెడిట్ కార్డ్ అయిపోయింది, లోన్కి వెళ్తున్నారు. ఇన్ దట్ సినారియో సిటీ బ్యాంక్ వాళ్ళు మీ డేటా ఆల్రెడీ మా దగ్గర ఉంది, సో యూ నీ నాట్ గివ్ అగైన్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ అని అంటారా జనరల్గా? నో అనరు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, సో క్రెడిట్ కార్డ్కి మీరు డేటా ప్రొవైడ్ చేయాలి, డే 1 రిజిస్ట్రేషన్ అవుతుంది. ఈవెన్ లోన్స్ అప్లికేషన్కి కూడా సేమ్ అగైన్ అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేస్తారు. మేబీ తర్వాత ఒక సేవింగ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకున్న సేమ్ బ్యాంక్లో మీ డేటా మా దగ్గర ఉంది, నాట్ రిక్వైర్డ్ అని అనరు కదా, అనరు. సో వై మేబీ జనవరి 1న మేబీ మీరు హైదరాబాద్లో ఉండొచ్చు, మేబీ నెక్స్ట్ 3 మంత్స్లో ఏప్రిల్ అనుకోండి, అప్పుడు చెన్నైలో ఉండొచ్చు కదా. సో చెన్నైలో ఉండొచ్చు. సో ఎవ్రీ టైం బ్యాంక్ వాళ్ళకి ఆర్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఎవ్రీ టైం వీ హ్యావ్ టు గెట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కస్టమర్. సో అంటే ఇక్కడ మేబీ హైదరాబాద్ రిలేటెడ్ డేటా ఇస్తారు, ఇక్కడ చెన్నై రిలేటెడ్ డేటా వస్తుంది కదా, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనేది. సో ఇక్కడ కూడా సేమ్ కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పేజ్ ఉంటుంది, అగైన్ ఉంటుంది. సో యాజ్ ఏ పెగా డెవలపర్ మీరు డే 1 జాయిన్ అయిన తర్వాత మిమ్మల్ని స్క్రీన్ నెంబర్ 1 డిజైన్ చేయమన్నారు, ఇక్కడ క్రెడిట్ కార్డ్ దానిలో మీరు చేశారనుకోండి, మీరు చేశారు, మేబీ ఒక 4 hours టైం పట్టింది అనుకుందాం, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఆఫ్టర్ దిస్ ఈస్ డన్, యువర్ మేనేజర్ ఈస్ ఆస్కింగ్ యూ టు డిజైన్ రిజిస్ట్రేషన్ పేజ్ ఫర్ లోన్స్ అప్లికేషన్. సో లోన్స్ అప్లికేషన్లో సేమ్ రిజిస్ట్రేషన్ పేజ్ డిజైన్ చేయమంటున్నారు. సో అప్పుడు ఏం చేస్తారు, సేమ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్, జెండర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలా లేదా? మళ్ళీ చేస్తారు. ఆఫ్టర్ దిస్ ఈజ్ ఆల్సో డన్, మేబీ దీనికి ఒక 4 hours టైం పట్టింది అనుకోండి. ఆఫ్టర్ దిస్ ఈజ్ ఆల్సో డన్, నెక్స్ట్ మీ మేనేజర్ ఏమంటున్నారంటే సో స్టార్ట్ క్రియేటింగ్ రిజిస్ట్రేషన్ పేజ్ ఫర్ దిస్ పోర్టల్ ఆల్సో అంటున్నారు. ఇక్కడ కూడా మిమ్మల్ని సేమ్ రిజిస్ట్రేషన్ పేజ్ క్రియేట్ చేయమంటున్నారు, ఈమెయిల్ ఇలా అనుకోండి. అండ్ తర్వాత మేబీ రివార్డ్ పాయింట్స్ రిలేటెడ్గా ఏమన్నా ఉంటే అక్కడ కూడా రిజిస్టర్ అవ్వమంటే అక్కడ కూడా యాజ్ ఎ డెవలపర్ మీరు డిజైన్ చేస్తూ కూర్చున్నారు, అవునా, డిజైన్ చేస్తూ కూర్చున్నారు. సో ఇన్ దిస్ సినారియో మీకు ఏమర్థమవుతుందంటే సో ఫస్ట్ డే మీరు ఏం వర్క్ చేశారో సిమిలర్ వర్క్ సెకండ్ దాని మీద కూడా చేసినట్టే ఉందా, and same work may be on third application also, and same work may be on fourth application also. Once you are done designing these four applications లో registration page మీరు ఇండివిజువల్గా చేశారు. Once you are done all these four, then you realized that there is something like duplicate work happened, అంతేనా? సో స్క్రీన్ నెంబర్ 1లో ఇక్కడ ఏం చేశారో, సో ఇక్కడ ఏం వర్క్ అయితే చేశారో ఇక్కడ కూడా అదే వర్క్ చేసినట్టే కదా, అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే వర్క్ చేశారు కదా, ఇక్కడ కూడా అదే సేమ్ వర్క్ చేశారు. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇంకొక అప్లికేషన్ యాడ్ అయితే అక్కడ రిజిస్ట్రేషన్ కావాలంటే కూడా సేమ్ డూప్లికేట్ వర్క్ జరుగుతుంది.
So instead of doing this duplicate work, okay, PR or Pegalo, there will be something related to one common library. Okay, so Pegalo there will be kind of common library. సో ఇక్కడ క్రియేట్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ చేసుకుని ఇండివిజువల్గా చేసుకునే బదులు, సో వైల్ క్రియేటింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ డెవలపర్, ఇఫ్ యూ కెన్ మెయింటైన్ ఇన్ వన్ కామన్ పాయింట్ కాల్డ్ లైబ్రరీ. సో లైబ్రరీలో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇక్కడ క్రియేట్ చేసాం అనుకోండి. సో స్ట్రైట్ అవే ఫ్రమ్ హియర్ ఐ కెన్ పుల్ ఇంటూ దిస్ అప్లికేషన్ 1. ఇక్కడ నుంచి మేబీ సెకండ్ దానిలోకి పుల్అవుట్ చేసుకోవచ్చు, మేబీ ఇక్కడ నుంచి థర్డ్ దానిలోకి పుల్అవుట్ చేసుకోవచ్చు, మేబీ ఫోర్త్. ఆఫ్టర్ 2 years ఇంకో కొత్తది స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి దీనిలో కూడా పుల్అవుట్ చేసుకోవచ్చు కదా. అంటే క్రియేటింగ్ ఓన్లీ వన్ టైమే అవుతుంది, యూసేజ్ మాత్రం మల్టిపుల్ టైమ్స్. అదే మీరు ఇండివిజువల్గా చేసుకుంటూ వెళ్తే టోటల్ మేబీ ఒక 16 or 20 hours టైం పట్టొచ్చు. బట్ ఇలా మీరు లైబ్రరీలో చేస్తే వన్ టైం డిజైన్ కాబట్టి 4 hours కంప్లీట్ అవుతుంది. అండ్ సింప్లీ ఐ కెన్ యూజ్ ఫ్రమ్ దేర్ టు మై అప్లికేషన్ 1, మేబీ ఫ్రమ్ దేర్ టు అప్లికేషన్ 2, అప్లికేషన్ 3, 4 ఇలా చేసుకోవచ్చు. సో ఇఫ్ వీఆర్ ఫాలోయింగ్ దిస్ కైండ్ ఆఫ్ లైబ్రరీ మెయింటైనింగ్, అప్పుడు రీయూజబిలిటీ అని పెరుగుతుందా లేదా? సో రీయూజబిలిటీ పెరుగుతుంది, సో దట్ పర్ఫార్మెన్స్ కూడా పెరిగిపోతుంది కదా, అవునా కదా. సో పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ డిజైన్ మేబీ మీరు ఇండివిజువల్గా చేసుకుంటే, సో పెగాలో ఎక్కువ డిజైన్ చేస్తున్నారు, డిజైన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సేమ్ డిజైన్ మేబీ డూప్లికేట్ టైమ్స్ వస్తుంది. సో ఇన్ దట్ సినారియో పర్ఫార్మెన్స్ అనేది రెడ్యూస్ అయిపోతుంది, స్పీడ్ తగ్గిపోతుంది. సో స్పీడ్ తగ్గిపోయిందంటే ఈ అప్లికేషన్ చాలా స్లో అవుతున్నట్టే కదా జనరల్లీ. సో ఇప్పుడు నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని అయితే, యాజ్ మీరు పెగా డెవలపర్ అనుకోండి, మేబీ మీరు ఒక వరస్ట్ వేలో డిజైన్ చేస్తే సో ఆ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, అంటే స్పీడ్ తగ్గిపోతుంది కదా, అంటే ఆ పర్టికులర్ అప్లికేషన్ చాలా స్లోగా ఉంటుందని కదా. సో ఇప్పుడు నేను బ్యాంక్ ఎంప్లాయీ, నా బ్యాంక్లో మీరు ఇచ్చిన అప్లికేషన్ నేను యూజ్ చేస్తున్నాను. ఇన్ దట్ సినారియో నేను ఒక కస్టమర్ని రిజిస్టర్ చేయాలంటే స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3, స్క్రీన్ 4 ఇలా 50 స్క్రీన్స్ కంప్లీట్ చేయాలి. మేబీ ఈ 50 స్క్రీన్స్ కంప్లీట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనుకోండి, ఆర్ 1 hour పట్టింది అనుకోండి. సో స్లోగా మూవ్ అవుతూ ఒక 1 hour పట్టింది అనుకోండి. జస్ట్ ఇమాజిన్ పర్ డే ఎంతమంది కస్టమర్స్ని రిజిస్టర్ చేయగలుగుతాం? హార్డ్లీ 10 మెంబర్స్, అంతే కదా, హార్డ్లీ ఒక 10 మెంబర్స్. సో ఈ హోల్ అప్లికేషన్తో ఓన్లీ ఒక 10 మెంబర్స్ని మనం రిజిస్టర్ చేయగలిగితే అప్పుడు బ్యాంక్ వాళ్ళకి ఎంత లాస్? రోజుకి ఒక 500,000 మెంబర్స్ రిజిస్టర్ అవ్వాల్సిన పాయింట్లో జస్ట్ 10 or 20 మెంబర్స్ రిజిస్టర్ అయితే, సో ఈ సిటీ క్లయింట్ వాళ్ళకి ఎంత లాస్, ఈ బ్యాంక్ వాళ్ళకి ఎంత లాస్? సో అప్పుడు ఈ క్లయింట్ ఏమనుకుంటాడు, సో ఇంత లైసెన్స్ తీసుకుని ఇంత డెవలప్మెంట్ టీమ్ని మనం హైర్ చేసుకుని ఇంత కాస్ట్ పెట్టి ఒక పెగాతో ఈ అప్లికేషన్ చేయించుకుంటున్నప్పుడు ఇంత స్లోగా ఉంటే సో బిజినెస్ జనరేట్ అవ్వదు కదా, ఇన్కమ్ జనరేట్ అవ్వదు కదా బ్యాంక్ వాళ్ళకి. సో ఇన్ దట్ సినారియో ఏ క్లయింట్ అయినా పెగా చూస్ చేస్తారా? లేదు. సో మేబీ ట్రెడిషనల్ వేలోకి వెళ్ళిపోవచ్చు. సో ఈ పాయింట్లో లాస్ అయ్యేది ఎవరు? పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళేనా? వాళ్ళ టూల్ పర్ఫార్మెన్స్ లేకపోతే లాస్ అయ్యేది వాళ్ళకే కదా. అంటే యాజ్ ఏ డెవలపర్ ఒక మన కంపెనీ, ఏదో కంపెనీ అనుకోండి, ఏబీసీ కంపెనీలో జాయిన్ అయ్యి ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్, అల్టిమేట్గా పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళకి లాస్ వస్తే దే విల్ నాట్ యాక్సెప్ట్. సో యూ హ్యావ్ టు ఫాలో సంథింగ్ కాల్డ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎవ్రీ టైమ్. ఓకే, అందుకని ఒక పెగా సిస్టమ్స్ టీమ్ నుంచి ఒక పర్సన్ ఎప్పుడు మనతో ఫాలోఅప్ అవుతూనే ఉంటాడు. ఐ టాక్ అబౌట్ దట్ లేటర్. సో ఫర్ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ మీరు ఏం చేయాలి? యు ఆర్ సపోజ్ టు ఫాలో బెస్ట్ ప్రాక్టీసెస్. ఫాలో అవుతున్నారా ఎవ్రీవన్? ఎనీ డౌట్స్? Yes, sir. సో ఫర్ ఎనీ డౌట్స్ ఎనీవన్? క్లియర్ కదా? సో మేబీ దిస్ ఈజ్ లైక్ సిటీ and this is like application 1, 2, 3, 4 ఇలా అనుకుంటున్నాం. సో ఇఫ్ ఐ కెన్ మెయింటైన్ సంథింగ్ ఇన్ ద లైబ్రరీ అండ్ ఇఫ్ ఐ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ దేర్ టు హియర్, దెన్ కైండ్ ఆఫ్ రీయూజబిలిటీ పెరుగుతుంది. సో దీన్ని డిజైన్ కొంచెం చేయించాల్సి వస్తే
ఏం చేస్తామంటే మేబీ దిస్ ఈజ్ అవర్ ఆర్గనైజేషన్ సిటీ అండ్ దీని కింద వీ హ్యావ్ టు మెయింటైన్ సంథింగ్ లైక్ లైబ్రరీ. సో లైబ్రరీలో ఆల్ రీయూజబుల్ థింగ్స్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏజ్ మొబైల్ నెంబర్ మీకు రీయూజ్ అనిపించేవన్నీ ఇక్కడ క్రియేట్ చేసుకోండి. అండ్ దానికి చైల్డ్స్గా మేబీ అప్లికేషన్ 1 అండ్ మేబీ అప్లికేషన్ 2 మేబీ అప్లికేషన్ 3 4 ఇలా కనెక్టెడ్గా ఉంటే ఇక్కడున్న కంటెంట్ అంతా స్ట్రైట్ అవే ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇక్కడికి రీచ్ అయిపోతుంది. సో ఇలా చేస్తే మేబీ ఇక్కడ జస్ట్ ఒక్కసారి క్రియేట్ చేసినట్టు బట్ రీయూజబిలిటీ 4 టైమ్స్ వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు మెయింటైన్ లైక్ లైబ్రరీ. టెక్నికల్గా ఈ లైబ్రరీ అన్న దాన్ని ఏమంటామంటే వాట్ ఈస్ దాట్ చెప్పండి. framework. What is that? It has to be called as framework application. ఓకే, మీరు రెస్పాండ్ అవుతూ ఉండాలి. రెస్పాండ్ అయితేనే మీరు చాలా చాలా యాక్టివ్గా క్యాచ్ చేయగలుగుతారు పాయింట్స్ అనేవి. ఓకే, సో మేబీ ఇనిషియల్ 2 days ఆర్ 3 days ఆర్ 1 week 10 days వరకు అంతా మనకి తెలిసినట్టే ఉంటుంది. తర్వాత నుంచి కొంచెం కొంచెంగా సమ్ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయి. పెగాలో కోడింగ్ ఉండదు, బట్ స్లోగా కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయి. టెర్మినాలజీ అనేది మీరు మర్చిపోతూ ఉంటారు. అందుకని ఎవ్రీ పాయింట్ చాలా చాలా కేర్ఫుల్గా వినాలి. అండ్ ఎవ్రీథింగ్ మీరు బాగా డైజెస్ట్ చేసుకుని మళ్ళీ రీప్రొడ్యూస్ చేసేలాగా ఉండాలి. సో చాలా చాలా యాక్టివ్గా ఉంటే తప్ప అవ్వదు. డైలీ అసైన్మెంట్స్, డైలీ ఛాలెంజెస్ ఇవన్నీ మీరు చేయగలిగే పొజిషన్లో ఉండాలంటే ఎవ్రీ పాయింట్ చాలా చాలా కేర్ఫుల్గా వినాలి. Okay, so this particular library is what we are calling with as name called framework application. And below ఇవన్నీ మనం ఇంటర్నల్ అప్లికేషన్స్ అనుకుంటున్నాం, అవునా? సో ఇంటర్నల్ అప్లికేషన్స్ మేబీ లోన్స్, క్రెడిట్ కార్డ్ ఇలా. ఆల్ దీస్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఆర్ టు బి కాల్డ్ యాజ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్. వాట్ ఆర్ దోస్? ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్. యా. సో ఇప్పుడు మనకు ఒక బ్యాంక్లో క్రెడిట్ కార్డ్ ఒకటి ఉంటుంది అనుకుంటున్నాం, లోన్స్ ఇవన్నీ మనం ఎర్లియర్ ఏమనుకున్నామంటే ఇంటర్నల్ అప్లికేషన్స్ అనాలి అనుకున్నాం, అవునా? ఆర్ ఇంట్రానెట్ అప్లికేషన్స్ అనాలి అనుకున్నాం, అవునా? ఇంకొక నేమ్ ఏం యూస్ చేస్తాం గుర్తుందా? ఇంటర్నల్ అప్లికేషన్స్ అయినా ఇంట్రానెట్ అయినా బిజినెస్ ప్రాసెస్ అప్లికేషన్స్ అనాలి అనుకుంటున్నాం. సో నౌ టుడే ఒక న్యూ వర్డ్ వచ్చింది. వాట్ ఈస్ దట్? ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్. సో ఎప్పుడైనా బిజినెస్ జనరేట్ అయ్యేది ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్లోనే. ఇది క్రెడిట్ కార్డ్, ఇది లోన్స్, ఇలా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్. సో ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ స్మూత్ అండ్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే సో సమ్ కైండ్ ఆఫ్ రీవర్క్ లాగా చేయకూడదు. సో అబౌట్ టాప్లో క్రియేట్ చేసి ఈ అప్లికేషన్స్ని స్మూత్గా రన్ అయ్యేలా చేయాలి. సో దట్ ఈస్ ద రీజన్ ఏం చేస్తున్నాము, ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అనేది మెయింటైన్ చేస్తున్నాము. సో టెల్ మీ, ఫ్రేమ్వర్క్ అప్లికేషన్లో ఇలా క్రియేట్ చేసుకుంటే దానికి కనెక్టెడ్గా ఉన్న అప్లికేషన్స్ అన్నిటిలో యూజ్ అవుతాయి. ఎస్ ఆర్ నో? అవునా? Yes. ఆర్ నో? సో టుడే మేబీ మీరు ఏ అనే పర్సన్ ఇక్కడ జాయిన్ అయ్యారు అనుకోండి. సో మేబీ నేను బి అనే పర్సన్ లాస్ట్ దానిలో డెవలపర్గా జాయిన్ అయ్యాను అనుకుందాం. సో మీరు ఇక్కడ లాగిన్ అవుతారు అండ్ ఇక్కడ సంథింగ్ ఏదో క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలా ఏదో క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో ఇన్ దట్ సినారియో ఫ్రేమ్వర్క్లో చేస్తే బెస్ట్ కదా అని మీరు ఇక్కడ చేస్తే ఇక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ నేను ఇక్కడ లాగిన్ అయినా నాకు ఆ కంటెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అవునా కదా? అవునా? Got my question? So since all these implementations are legally connected to one framework, we can get the content from any part of that corner. Then consider which one? This Citibank. Maybe this is our framework and banking framework అనుకోండి. Banking framework అనుకోండి. And this is like credit card application, and this is something like loans application, and this is something like accounts application అనుకోండి. సో ఇప్పుడు మీకు ఒక మాకప్ ఇచ్చారు మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు. మాకప్లో ఏమున్నాయంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ అండ్ సంథింగ్ లైక్ క్రెడిట్ కార్డ్ టైప్, సో క్రెడిట్ కార్డ్ లిమిట్,
ఓకే. సో మేబీ ఈమెయిల్ ఐడి ఇలా ఇచ్చారు. ఓకే, కన్సిడర్ మీకు ఒక మాకప్లో ఇవన్నీ ఉన్నాయి. సో టెల్ మీ, మీరు ఇక్కడ లాగిన్ అవుతారు. ఈ ఫస్ట్ నేమ్ అనేది ఎక్కడ క్రియేట్ చేసుకుంటే బెస్ట్ చెప్పండి. ఫస్ట్ నేమ్ అనేది ఎక్కడ క్రియేట్ చేసుకుంటే బెస్ట్? క్రెడిట్ కార్డ్ ఫ్రేమ్వర్క్ Framework. బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఫ్రేమ్వర్క్ Framework application. Banking flow. యా. లాస్ట్ నేమ్ ఎక్కడ క్రియేట్ చేస్తే బెస్ట్? Last name is also in ఓకే, framework. ఫ్రేమ్వర్క్. ఏజ్ అనేది? ఫ్రేమ్వర్క్ Age is ఓకే, also in framework only. ఫ్రేమ్వర్క్ గ్రేట్. ఓకే, క్రెడిట్ కార్డ్ టైప్ అనేది? అప్లికేషన్ ఎక్కడ? ఇంప్లిమెంటేషన్ Implementation. ఇంప్లిమెంటేషన్ క్రెడిట్ కార్డ్ టైప్ ఇక్కడ చేస్తారా? ఓకే. తర్వాత లిమిట్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎక్కడ ఉంటుంది? క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎక్కడ? ఫ్రేమ్వర్కా, ఇంప్లిమెంటేషనా? ఇంప్లిమెంటేషన్ Implementation. ఈమెయిల్ ఐడి అనేది? ఫ్రేమ్వర్క్ Email is in framework application. ఫ్రేమ్వర్క్. సో ఈమెయిల్ అనేది ఫ్రేమ్వర్క్. ఫైన్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే, మన రిక్వైర్మెంట్ అయితే ఇది ఒకటే. సో మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ స్క్రీన్ నెంబర్ 1 డిజైన్ చేయమని. సో ఫర్ దట్ ఆ పర్టికులర్ స్క్రీన్లో మీకు కావాల్సినవి ఇది రీయూజబుల్ అయితే అక్కడ చేస్తున్నారు, అండ్ నాట్ రీయూజబుల్ అయితే ఇక్కడ చేస్తున్నారు. సో ఈ హోల్ ఇదే స్క్రీన్ నెంబర్ 1 అనుకుంటే ఈ 5 ఎలిమెంట్స్ ఇక్కడికి కాపీ చేసేసుకోవచ్చు, రీయూజబుల్ కాబట్టి కాపీ అవుతాయి, అండ్ ఈ 2 థింగ్స్ కూడా ఎనీవే ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వస్తున్నాయి. సో మీరు ఇలా కాకుండా క్రెడిట్ కార్డ్ టైప్ అండ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ కూడా ఇక్కడే క్రియేట్ చేస్తే ప్రాబ్లం ఏంటి? సో ఆ 2 థింగ్స్ కూడా ఇక్కడ తెచ్చుకోలేమా? సో ఇవన్నీ ఫ్రేమ్వర్క్ నుంచి ఇక్కడికి పుల్ అవుట్ అవుతాయా అవ్వవా? ఫస్ట్ అది చెప్పండి. యూజ్ చేసుకోవచ్చా? అవుతాయి Yes. అవుతాయి బట్ నెక్స్ట్ లోన్ అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు అవి మనం మళ్ళీ డ్రాగ్ అని చేయలేం కదా. Copy outai. లోన్స్ అప్లికేషన్లో మేబీ ఇవి రీయూజ్ అయ్యేలాగా ఉన్నాయి, ఇవి అవసరం లేదు, అంతే కదా? అవ్వవు అవసరం లేదు. యా. సో సిమిలర్గా అకౌంట్స్ అప్లికేషన్లో మీకు యూజ్ అయ్యే తెచ్చుకుంటున్నారు. అంటే మీరు ఇక్కడ క్రియేట్ చేసేది ఈ ఫస్ట్ దానిలో తప్ప ఇంకెక్కడ యూజ్ అవ్వట్లేదు కాబట్టి అది ఇంప్లిమెంటేషన్లో చేసుకుంటే బెస్ట్, ఫ్రేమ్వర్క్లో కాదు. అదే కదా మీరు అనుకునేది? ఓకే. సో అంటే ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యు ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఎనీథింగ్ అది రీయూజబుల్ అనిపిస్తే ఫ్రేమ్వర్క్లో చేస్తాము. సో రీయూజ్ అవ్వదు అనుకుంటే ఇంప్లిమెంటేషన్లో చేస్తాము, అవునా? సో with this knowledge you have to understand what is definition of framework. సో framework application అంటే ఏంటి చెప్పండి? సో framework application is something where we will be maintaining all the reusable components, అంతేనా? Yes. రీయూజబుల్ కాంపోనెంట్స్ అన్ని ఫ్రేమ్వర్క్లో చేస్తాం. అండ్ హియర్ ఇన్ ఇంప్లిమెంటేషన్ విల్ బి క్రియేటింగ్ సంథింగ్ వేర్ ఇట్ విల్ బి స్పెసిఫిక్ కాంపోనెంట్. ఓకే, ఇట్ విల్ బి లైక్ స్పెసిఫిక్ కాంపోనెంట్, అక్కడే యూజ్ అవుతుంది అనుకునేవి ఇక్కడ ఇంప్లిమెంటేషన్స్లో చేస్తాం. ఎస్ ఆర్ నో? ఓకే. సో మేబీ మీరు మొత్తం ఫ్రేమ్వర్క్లో చేసి ఇంప్లిమెంటేషన్లో తెచ్చుకున్నా ఓకే మీకు అవుట్పుట్ వస్తుంది. లేదు మొత్తం ఇక్కడే క్రియేట్ చేసుకొని ఇక్కడ యూజ్ చేసుకున్న సేమ్ అవుట్పుట్టే వస్తుంది, అంతే కదా? సేమ్ అవుట్పుట్టే వస్తుంది, అవుట్పుట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. సో యాజ్ ఏ డెవలపర్ మీరు ఫ్యూ థింగ్స్ ఇక్కడ క్రియేట్ చేసి అండ్ ఫ్యూ థింగ్స్ ఇక్కడ క్రియేట్ చేయాల్సి వచ్చింది అనుకోండి. బట్ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎవ్రీథింగ్ ఇక్కడే క్రియేట్ చేసేసినా కూడా అవుట్పుట్ వస్తుంది. సో మీరు అలా డిజైన్ చేస్తే డిజైన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెస్టింగ్ టీం వాళ్ళైనా టెస్ట్ చేయాల్సింది. టెస్టింగ్ టీం వాళ్ళకి ఈ ఫ్రేమ్వర్క్ కానీ ఇంప్లిమెంటేషన్స్ కానీ ఇవేమీ వాళ్ళకి అవసరం లేదు. సో వాళ్ళ దగ్గర ఉండే కైండ్ ఆఫ్ థింగ్ ఏంటంటే బిజినెస్ అనలిస్ట్ డాక్యుమెంట్ అండ్ మనం డిజైన్ చేసిన స్క్రీన్. సో ఈ డాక్యుమెంట్లో మాకప్ బేస్ చేసుకుని మన స్క్రీన్ ఉందా లేదా అంతే. వీళ్ళకి అవుట్పుట్ ఒకటే ఇంపార్టెంట్, అది మీరు ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేసి ఇక్కడికి తెచ్చుకుంటున్నారా ఆర్ ఇక్కడే క్రియేట్ చేసి ఇక్కడే డిస్ప్లే చేస్తున్నారా అన్నదంతా డెవలపర్స్ లాజిక్ అంతే. బట్ టెస్టింగ్ టీం వాళ్ళకి ఇదంతా అవసరం లేదు కదా, స్ట్రైట్ అవే అవుట్పుట్ సేమా కాదా అంతవరకే. సో టెస్టింగ్ టీంతో ప్రాబ్లం లేదు కదా. సో మేబీ ఇక్కడ రాంగ్గా, సో మేబీ అక్కడ క్రియేట్ చేయకుండా ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్తో క్రియేట్ చేయకపోతే మరి మనకి ఎవరితో ప్రాబ్లం వస్తుంది చెప్పండి? అర్థమైందా? సో యాక్చువల్గా మీరు ఏం చేయాలి? సో రీయూజబుల్ థింగ్స్ ఇక్కడ క్రియేట్ చేసి నాట్ రీయూజబుల్ థింగ్స్ ఇక్కడ చేసుకొని
ఓవరాల్గా అన్ని క్లబ్ చేసి తెచ్చుకోవాలి. దిస్ ఈజ్ బెస్ట్ ప్రాక్టీస్. బట్ మేబీ మీరు బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అవ్వకుండా అవుట్పుట్ తెస్తే సో మనకి ఎవరితో ప్రాబ్లం? సో టుడే మీరు ఈరోజు ఒక కంపెనీలో జాయిన్ అవుతారు, మీకు ఇచ్చిన టాస్క్ ఒకటి ఉంటుంది. సో మన థింకింగ్ ఏంటంటే టాస్క్ కంప్లీట్ అయిందా లేదా, అంతే కదా. సో మొత్తం అన్ని ఇక్కడే క్రియేట్ చేసాం, అవుట్పుట్ వచ్చింది కదా అనేది మనం కంప్లీట్ అనుకుంటున్నాం. సో టెస్టింగ్ టీం వాళ్ళు ఎక్కడో చూడట్లేదు. మేబీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు చూస్తారంటే వాళ్ళకి టైం లైన్సే ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఇన్ టైం కంప్లీట్ అవుతుందా లేదా, అండ్ బడ్జెట్ అంతా కరెక్ట్గా యాజ్ పర్ స్ట్రక్చర్ వెళ్తుందా లేదా, అంతే. సో క్లయింట్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకి కూడా పని లేదు కదా, అంటే ఐ మీన్ లైక్ మనకు ప్రాబ్లం లేదు కదా. సో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఫ్రేమ్ వర్క్ ఫాలో అవ్వకపోతే ఇంప్లిమెంటేషన్స్లో చేసుకుంటే ఏం ప్రాబ్లం వస్తుంది మనకి? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే క్లయింట్ సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, సపోజ్ ఈ డిజైనే తీసుకోండి, ఈ డిజైనే తీసుకోండి. యాక్చువల్గా ఫ్రేమ్ వర్క్లో చేయాలి, ఇంప్లిమెంటేషన్లో చేయాలి. మీరు మొత్తం ఇక్కడే చేసేసుకుంటే సో అవుట్పుట్ వచ్చిన బట్ సంథింగ్ లైక్ బెస్ట్ ప్రాక్టీసెస్ కరెక్ట్గా లేదు. సో మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే సో ఏమవుతుందంటే సో ఎవ్రీ అప్లికేషన్కి సంథింగ్ కాల్డ్ ఒక స్కోర్ అనేది ఉంటుంది. సో ఈ అప్లికేషన్కి స్కోర్ అనేది ఉంది. మేబీ 40% ఉందనుకోండి, అంటే 60% మీరు బ్యాడ్ ప్రాక్టీసెస్ చేస్తారు. సో అంటే ఎవ్రీ అప్లికేషన్ షుడ్ హ్యావ్ స్కోర్ యాజ్ ఎంత ఉండాలి? వాట్ షుడ్ బి ద స్కోర్ ఫర్ ఎవ్రీ అప్లికేషన్? It should be 100%. 100%. సో if score is not 100%, అప్పుడు మనకి పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళతో ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో ఈ స్కోర్ అనేది ఏంటంటే దీన్ని టెక్నికల్గా కాంప్లియన్స్ స్కోర్ అంటారు. వాట్ ఈస్ దట్? కాంప్లియన్స్ స్కోర్. ఎవ్రీ అప్లికేషన్ లోపల మీరు ఫాలో అయ్యే బెస్ట్ ప్రాక్టీసెస్ బేస్ చేసుకుని కాంప్లియన్స్ స్కోర్ అనేది డిసైడ్ అవుతుంది. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, క్రెడిట్ కార్డ్ టైప్ ఇది కావాలనుకోండి, మీరు ఈ 3 ఫ్రేమ్ వర్క్లో చేసుకుని ఇక్కడ తెచ్చుకుంటే కూడా అవుట్పుట్ వస్తుంది. అండ్ ఈ 3 ఇక్కడ క్రియేట్ చేసుకుని ఇక్కడ యూజ్ చేసిన అవుట్పుట్ వస్తుంది. బట్ ఇదంతా యాజ్ ఏ హ్యూమన్ మీకు అర్థం కాకపోయిండొచ్చు ఏ మిస్టేక్ చేస్తున్నారు అనేది. మేబీ మీ లీడ్ కూడా ఐడెంటిఫై చేయలేకపోయి ఉండొచ్చు, అంత టైం లేదనుకోండి. అండ్ మేబీ టెస్టింగ్ టీం వాళ్ళతో ప్రాబ్లం రాదు, వాళ్ళకి అవుట్పుట్టే ఇంపార్టెంట్. అండ్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు కూడా ఈ చిన్న థింగ్ మిస్ చేసి వదిలేసి ఉండొచ్చు. ప్లీజ్ కామెంట్. ఓకే, సో మేబీ టెస్టింగ్ టీం వాళ్ళతో కూడా ఎక్కడ ఇలా ఇష్యూ ఉండకపోవచ్చు. బట్ ఏమవుతుందంటే సో 1 పర్సన్ ఫ్రమ్ పెగా సిస్టమ్స్ టీమ్. ఓకే, సో డే 1 సిటీ క్లయింట్ వాళ్ళు ఏం చేస్తారు? సో పెగా సిస్టమ్స్ టీమ్స్ నుంచి లైసెన్స్ తీసుకుంటారు. సిటీ నుంచి పెగా సిస్టమ్స్ టీమ్ నుంచి లైసెన్స్ తీసుకుంటారు. తర్వాత ఈ సిటీ వాళ్ళకి పెగా వాళ్ళకి ఇంకా డైరెక్ట్ రిలేషన్ లేదు అనుకోండి. సిటీ నుంచి ఏం చేస్తారు? మేబీ సిటిఎస్ కంపెనీకి డెవలప్మెంట్ ఇచ్చేస్తారు. మేబీ టీసీఎస్ కంపెనీకి క్యూఏ అంటే టెస్టింగ్ ఇచ్చేస్తారు. మేబీ యాక్సెంచర్ కంపెనీకి సంథింగ్ లైక్ డిప్లాయ్మెంట్ అండ్ రిపోర్టింగ్, ఇలా డిఫరెంట్ కంపెనీస్కి ఇచ్చేస్తారు అనుకోండి. ఇన్ దట్ సినారియో మనం ఇక్కడ జాయిన్ అవుతున్నాం. సో ఇక్కడ జాయిన్ అయినప్పుడు మనం కరెక్ట్గా డిజైన్ మొత్తం డెవలప్మెంట్ బేస్ చేసుకునే కదా మిగతావన్నీ ఉండేవి. మనం కరెక్ట్గా డిజైన్ చేయకపోతే ఓవరాల్గా క్లయింట్కి లాస్ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో ఇక్కడ లాస్ వచ్చిందంటే రెవెన్యూ వైజ్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో పెగా లైసెన్స్ క్యాన్సిల్ చేసేసుకుంటారు, మరి వీళ్ళు ఒప్పుకోరు. సో దట్ ఈస్ ద రీజన్ డే 1 నుంచే ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వైర్మెంట్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ మీటింగ్. సో డే 1 ఏం జరుగుతుంది? సో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది కదా. సో క్లయింట్ నుంచి ఒక పర్సన్ వస్తాడు, అండ్ ఒక బిజినెస్ అనలిస్ట్ పర్సన్ ఒకళ్ళు ఉంటారు, అండ్ మేబీ ఈ డెవ్ మేనేజర్ ఒకళ్ళు ఉంటారు, అండ్ ఇక్కడి నుంచి ఒక మేనేజర్ ఆర్ ఇక్కడి నుంచి ఇలా ఈ హోల్ టీమ్ ఒక మీటింగ్ జరిగిందంటే అందరూ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే కదా. వాళ్ళు ఒకటే కంపెనీ అయినా డిఫరెంట్ కంపెనీస్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. అలాంగ్ విత్ దట్ 1 పర్సన్ ఫ్రమ్ పెగా సిస్టమ్స్ టీమ్ ఆల్సో విల్ జాయిన్ దట్. సో పెగా ప్రొడక్షన్ సపోర్ట్ పర్సన్ అంటారు దాన్ని. హూ ఈజ్ యువర్ పెగా ప్రొడక్షన్ సపోర్ట్ పర్సన్, డ్రాప్ 1 ఈమెయిల్, ఇలా కమ్యూనికేషన్స్లో మాట్లాడతారు. సో 1 పర్సన్ ఫ్రమ్ పెగా సిస్టమ్స్ టీమ్ ఆల్సో జాయిన్స్ ఎవ్రీ టైమ్.
సో హీ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ డే వన్. లైసెన్స్ తీసుకున్నప్పటి నుంచి మేబీ కైండ్ ఆఫ్ ఇన్స్టలేషన్ దగ్గర అయినా, మేబీ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అయినా, అనాలిసిస్ ఫేజ్లో అయినా, స్ప్రింట్ డిజైన్లో అయినా. ఓకే, సో తర్వాత స్ప్రింట్ ప్లాన్ ప్రాపర్గా అవుతుందా లేదా. ఓకే, సో ఎవ్రీ టైమ్ హిస్ ఇన్వాల్వ్మెంట్ విల్ బి దేర్. అండ్ ఈ పర్సన్ మెయిన్ డ్యూటీ ఏంటి అంటే, సో ఇక్కడ డెవలపర్ 1 ఏం చేస్తున్నాడు, డెవలపర్ 2 ఏం చేస్తున్నాడు, డెవలపర్ 3 ఏం చేస్తున్నాడు, పాయింట్ టు పాయింట్ మానిటరింగ్ చేయలేరు కదా. ఏమవుతుంది, ఈ పర్సన్ ఏం చేస్తాడు, ఎవ్రీ అప్లికేషన్కి స్కోర్ చెక్ చేసుకుంటూ ఉంటారు. సో స్కోర్ కనుక 100% కనుక తక్కువ ఉంటే, మేబీ 90% ఉంది అనుకోండి, అక్కడ పక్కన రీజన్స్ ఉంటాయి. సో రీజన్స్ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ సో అండ్ సో పర్సన్. ఓకే, సపోజ్ ఇప్పుడు మీరు ఏ అనే పర్సన్ అనుకోండి, మేబీ మనం బ్యాడ్ ప్రాక్టీసెస్ లాగా చేస్తే అది ఇక్కడ దొరికేస్తుంది. సో స్కోర్ ఈజ్ 90%, వై ఇట్ ఈస్ రెడ్యూస్డ్ అన్నదానికి రీజన్ ఉంటుంది. ఆ రీజన్ క్లిక్ చేస్తే ఆ పర్సన్ నేమ్ అండ్ వాట్ ఈస్ ద మిస్టేక్ హీ డిడ్ అని వస్తుంది. సో సో ఈ పర్టిక్యులర్ పర్సన్స్ అనుకుంటున్నాం కదా, డెవలపర్స్ ఆఫ్ పర్సన్స్ అనుకుంటున్నాం కదా, టెక్నికల్గా వాళ్ళని ఆపరేటర్స్ అంటారు. ఓకే, యాజ్ ఎ డెవలపర్ మీరు ఒక ఆపరేటర్ అంతే. సో టెక్నికల్గా ఎవరైతే పెగాని లాగిన్ అవుతారో, పెగాని యూస్ చేస్తారో, సో వాళ్ళని ఆపరేటర్స్ అంటారు. సో కాంప్లియన్స్ స్కోర్ మేబీ 90% వస్తే, సో విల్ బి గెటింగ్ ఎ రీజన్ లింకింగ్ విత్ సో అండ్ సో ఆపరేటర్ ఐడి. So this particular operator ID, okay, has created something like maybe everything in the implementation. అంత ఇంప్లిమెంటేషన్లోనే చేశాడు. అండ్ నెక్స్ట్ దానిలో కూడా అగైన్ రీక్రియేట్ చేశారు. అండ్ థర్డ్ దానిలో కూడా రీక్రియేట్ చేశారు. ఇలా కైండ్ ఆఫ్ రీజన్ వచ్చేస్తుంది. మేబీ మీరు ఫ్రేమ్వర్క్లు అన్నీ చేసుకున్నారు అనుకోండి. సో ఒక 100 చేశారు అనుకోండి, అందులో 90 వరకు ఇక్కడ రీయూజ్ అవుతున్నాయి, 10 ఎక్కడ రీయూజ్ అవ్వట్లేదు అనుకోండి, అది వేస్ట్ కదా క్రియేట్ చేసి. సో దట్ ఆల్సో విల్ బి ఐడెంటిఫైడ్. మేబీ ఎక్స్ట్రా 10 ఓన్లీ ఇందొక్క చోట యూజ్ అవుతుంది, ఇంకెక్కడ యూజ్ అవ్వట్లేదు అనుకోండి, సో దానికి కూడా రీజన్ క్రియేట్ అయిపోతుంది. అంటే మన ఎంటైర్ పెగాలో దేర్ విల్ బి వన్ పవర్ఫుల్ ఆల్గరిథం. సో దాన్ని ఏమంటాం, రూల్ రిజల్యూషన్ ఆల్గరిథం అంటారు. వాట్ ఈస్ దట్, చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ దట్ ఆల్గరిథం నేమ్? Rule resolution algorithm. ఆల్గరిథం. ఆ రూల్ రిజల్యూషన్ ఆల్గరిథం ఏం చేస్తుందంటే, మీరు క్రియేట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్ యూసేజ్ ఉందా లేదా, ఓకే, ప్రాపర్ యూసేజ్ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. బేస్డ్ ఆన్ దాట్ ఆపరేటర్ ఐడి ఏ రూల్ ఏదైతే క్రియేట్ చేస్తాడో, సో అది ప్రాపర్ యూసేజ్లో ఉంటే ఫైన్. లేకపోతే ఆపరేటర్ ఐడికి రిలేటెడ్ ఒక రీజన్ క్రియేట్ అయిపోయి ఓవరాల్ కాంప్లియన్స్ స్కోర్ అనేది మేబీ 95%, 90%, 85%, 84, ఇలా పర్సంటేజెస్ తగ్గుకుంటూ వస్తుంది. సో ఇఫ్ కాంప్లియన్స్ స్కోర్ ఈజ్ నాట్ 100%, దెన్ బ్రాకెట్లో ఆపరేటర్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ వాళ్ళ ఐడీస్ వస్తాయి. అండ్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటో కూడా తెలిసిపోతాయి. పెగాలో అంత పవర్ఫుల్ ఆల్గరిథం ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీకు ఇచ్చిన టాస్క్ని ఎవరో క్లీన్గా మానిటర్ చేసేంత టైం ఉండదు, అండ్ ఎవరో మానిటర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో పెగాలో ఆటోమేటెడ్గా ఒక రెజల్యూషన్ ఆల్గరిథం ఉంది, బేస్డ్ ఆన్ దట్ కాంప్లెయిన్స్ స్కోర్ అనేది డిసైడ్ అవుతుంది. సో పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళు ఎప్పుడైనా కాంప్లెయిన్స్ స్కోర్ని చెక్ చేసుకొని అకార్డింగ్ టు దాట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారో లేదో చూస్తారు తప్ప, సో డెవలపర్ 1 మండే మీరు ఏం చేస్తారు, ఓకే మీరు అక్కడ ఎందుకు క్రియేట్ చేశారు, ఇక్కడ ఎందుకు క్రియేట్ చేశారు, ఈ లెవెల్లో, ఓకే ఈ లెవెల్లో ఇంత గ్రౌండ్ లెవెల్లో మానిటరింగ్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. సో మేబీ ఇక్కడ స్కోర్ అనేది 85% ఉంటే, సో మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు డైరెక్ట్గా. పెగా సిస్టమ్స్ టీమ్ నుంచి మీ మేనేజర్కి క్వశ్చన్ వస్తుంది. సో యువర్ కాంప్లెయిన్స్ స్కోర్ ఈస్ జస్ట్ 85%, ప్లీజ్ టేక్ కేర్ అంటారు అంతే, అవునా. సో అప్పుడు మీ మేనేజర్ నుంచి మీ క్వశ్చన్స్ వస్తాయి. సో మేనేజర్ ఏం చేస్తాడు, సో మేబీ మీ వల్ల ఒక 70% స్కోర్ వచ్చింది అనుకోండి, హీ విల్ కాల్ యూ పర్సనల్లీ. ఓకే, హీ విల్ కాల్ యూ పర్సనల్లీ. సో వాట్ ఈజ్ యువర్ మండేస్ టాస్క్, ఏం చేశారు, ఎలా క్రియేట్ చేశారు, వాట్ ఈజ్ యువర్ ట్యూస్డే టాస్క్, వాట్ ఈజ్ యువర్ వెడ్నెస్డే టాస్క్, ఇలా హీ విల్ ట్రై టు గో ఫర్ సంథింగ్ కాల్డ్ కోడ్ రివ్యూ అంటారు. సో కోడ్ రివ్యూ అంటే ఏంటి, కోడ్ ఉంటుందని కాదు, అది నార్మల్ సాఫ్ట్వేర్ టెర్మినాలజీ.
సో కోడ్ రివ్యూ అంటే వాట్ ఈస్ ద టాస్క్ అసైన్డ్ ఫర్ యూ అండ్ వాట్ ఈస్ ద డిజైన్ యూ డిడ్ అనేది సో జనరల్గా పిలుస్తారు. సో పిలిచి మొత్తం కోడ్ వాక్ త్రూ ఆర్ కోడ్ రివ్యూ లాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే దెన్ అప్పుడేమవుతుంది, సో వై డిడ్ యూ క్రియేట్ ఇట్ హియర్, సో డిలీట్ ఇట్, delete from here, create in the above related framework, or అక్కడ క్రియేట్ చేసి ఇంకెక్కడ యూజ్ చేయట్లేదు కదా అక్కడ డిలీట్ చేసి కింద క్రియేట్ చేసుకోండి. ఇలాంటి కైండ్ ఆఫ్ కోడ్ రివ్యూ అండ్ సజెషన్స్ ఇస్తారు. అకార్డింగ్ టు దట్ మళ్ళీ మీరే రీక్రియేట్ చేయాల్సి వస్తుంది. అంటే 100% మీరు ఒక చిన్న మిస్టేక్ చేసినా అది మే నాట్ బి టుడే, నెక్స్ట్ డే అయినా మళ్ళీ మీరే రీవర్క్ చేయాలి. అక్కడ క్రియేట్ చేసి డిలీట్ చేసి మళ్ళీ ఇక్కడ క్రియేట్ చేయడం, ఇలాంటి రీవర్క్ మళ్ళీ మీరే చేస్తూ ఉండాలి. సో దట్ ఈస్ ద రీజన్ డే 1 నుంచే స్ట్రైట్ అవే మనం దాని స్కోప్ అంటే అది ఎక్కడి వరకు యూజ్ అవుతుంది, ఫ్రేమ్వర్క్లో యూజ్ అవుతుందా, ఇంప్లిమెంటేషన్స్లో యూజ్ అవుతుందా, సో అకార్డింగ్ టు దట్ మనం ప్రాపర్గా క్రియేట్ చేసుకుంటే రీవర్క్ అనేది ఉండాలి. మీరు చేసే వర్క్ మేబీ మీరు ఏమైనా బ్యాడ్ ప్రాక్టీసెస్ ఫాలో అయితే సో మేబీ వేరే వాళ్ళు ఎందుకు కరెక్ట్ చేస్తారు దాన్ని, వాళ్ళు మొత్తం అనలైజ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో అగైన్ మీరే చేయాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు సిట్ లేట్ అవర్స్ అండ్ కంప్లీట్ దట్ ఆన్ దట్ పర్టికులర్ డే అన్నట్టే చెప్తారు. సో దీన్ని టెక్నికల్గా కోడ్ రివ్యూ అంటాం. సో మేబీ మీ మేనేజర్ యూఎస్లో ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు అనుకోండి. సో అప్పుడు మేబీ ఇన్ పర్సన్ కాల్ మాట్లాడలేకపోయినా సో ఈ కోడ్ రివ్యూలో ఏం చేస్తారు, సో ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్ అంటే అంటుంటారు. బట్ ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్ దగ్గర మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ పైన టైం పట్టవచ్చు ఒక్కొక్క రిక్వైర్మెంట్కి. సో వాళ్ళకి అంత టైం ఉండదు. జనరల్గా ఏం చేస్తారంటే ప్లీజ్ సెండ్ మీ ద రూల్స్ అంటారు దీన్ని. ప్లీజ్ సెండ్ మీ వాట్ ఆర్ ఆల్ యూ క్రియేటెడ్ ఇన్ వన్ ఎక్సెల్ షీట్ అంటారు. ఇప్పుడు వరకు మీరు క్రియేట్ చేసినవి అన్నీ ఓకే మేబీ ఫస్ట్ నేమా లాస్ట్ నేమా ఏవైతే క్రియేట్ చేశారో రూల్స్ అంటాం జనరల్లీ, ఆ రూల్స్ అన్నీ ఫ్రేమ్వర్క్లో చేస్తే ఫ్రేమ్వర్క్ అని పెట్టండి, ఇంప్లిమెంటేషన్ అయితే ఇంప్లిమెంటేషన్. సో రూల్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ నేమ్ ఎక్కడ క్రియేట్ చేస్తారో సో ఆ మొత్తాన్ని నాకు ఒకటి పంపించండి అంటారు. దాన్ని టెక్నికల్గా రూల్ డిక్షనరీ అంటారు. ఓకే వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దట్ Rule రూల్ dictionary. డిక్షనరీ. రూల్ డిక్షనరీ అంటే ఏంటి చెప్పండి. సో వన్ ఆపరేటర్ క్రియేట్ చేసిన రూల్స్ అన్నీ ఓకే అవన్నీ ఒక ఎక్సెల్ షీట్ లాగా పంపించాలి. సో మేబీ డే 1 మీరు ఈరోజే కంపెనీలో జాయిన్ అయితే మీకు ఒక రిక్వైర్మెంట్ ఇస్తే అది 1 వీక్ చేశారనుకోండి, 1 వీక్ తర్వాత యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు పుల్ అవుట్ రూల్ డిక్షనరీ. ఆ 1 వీక్లోనే మేబీ మీరు 200 థింగ్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు కదా. సో మేబీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తర్వాత ఒక ఇమేజ్ క్రియేట్ చేసి ఉండొచ్చు, ఒక వీడియో క్రియేట్ చేసి ఉండొచ్చు, ఫస్ట్ నేమ్కి వ్యాలిడేషన్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు, లాస్ట్ నేమ్కి వ్యాలిడేషన్స్ చేసి ఉండొచ్చు, బటన్ క్లిక్ చేస్తే ఈమెయిల్ ట్రిగరింగ్ చేసి ఉండొచ్చు. స్క్రీన్ నెంబర్ 1 మొత్తం మేబీ డిజైన్ చేయడానికి మీరు ఒక 200 థింగ్స్ క్రియేట్ చేస్తే అవన్నీ మనకి గుర్తుండవు. యాజ్ ఎ డెవలపర్ ఈరోజు ఏమేమి క్రియేట్ చేసాము అనేది మనకి గుర్తుండవు. సో మేబీ ఎండ్ ఆఫ్ ద వీక్ ఆర్ ఎండ్ ఆఫ్ 2 days మీ మేనేజర్ ఏమంటాడు, ప్లీజ్ సెండ్ మీ దట్ రూల్ డిక్షనరీ అంటారు. సో వాట్ ఈజ్ రూల్ డిక్షనరీ అండ్ హౌ టు పుల్ దట్ రూల్ డిక్షనరీ, అది ఎక్కడి నుంచి పుల్ అవుట్ చేయాలి, మన నేమ్తో ఉన్నవి ఆర్ ఇంకో పర్సన్ అతను ఏం చేస్తున్నాడు అతను రూల్ డిక్షనరీ ఎలా పికప్ చేయాలి, అండ్ ఆ రూల్ డిక్షనరీని బాగా కోడ్ రివ్యూ లాగా చేస్తే మీ మేనేజర్ సో బేస్డ్ ఆన్ దాట్ ప్లీజ్ కరెక్ట్ దీస్ థింగ్స్ బికాస్ ఆఫ్ దిస్ కాంప్లైంట్ స్కోర్ ఈజ్ వెరీ లెస్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ డిస్కషన్ వస్తుంది. ఓకే మేబీ ఫస్ట్ టైం కోడ్ రివ్యూలో మీకు చాలా సజెషన్స్ ఇచ్చారనుకోండి, ఇలా ఎందుకు చేస్తున్నారు అలా ఎందుకు చేస్తున్నారు, క్రియేట్ చేయొద్దు డిలీట్ చేయొద్దు ఇలా మీకు చాలా ఇచ్చారనుకోండి, ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది. సో మేబీ హీఈస్ నాట్ ఫాలోయింగ్ బెస్ట్ స్టాండర్డ్స్, మేబీ జస్ట్ నేర్చుకునే వచ్చాడా లేకపోతే రియల్గా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో కోడ్ రివ్యూలో సేమ్ అలాగే డూప్లికేట్ వచ్చాయనుకోండి, సో థర్డ్ టైం ఫోర్త్ టైం ఎన్నిసార్లు చెప్పాలి మీకు అన్నట్టు అలా వెళ్ళిపోతుంది డిస్కషన్. సో ఓవరాల్గా 1 monthలోనే మీ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ మీరు ఒక సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళాలంటే సో మీరు పెగాని ఎంత బాగా నేర్చుకుంటారో అలాంగ్ విత్ దట్ మీకు ప్రాసెస్ కూడా అంత బాగా తెలియాలి. ఓకే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఓకే సో తర్వాత క్లయింట్ రివ్యూ మీటింగ్స్ ఎలా ఉంటాయి, కోడ్ రివ్యూ మీటింగ్స్ ఎలా ఉంటాయి, కోడ్ వాక్ త్రూ ఎలా ఉంటుంది, ఓకే బిజినెస్ వాక్ త్రూ మీటింగ్స్ ఎలా ఉంటాయి, ఓకే సో కోడ్ రెట్రోఫిట్ మీటింగ్స్ ఎలా ఉంటాయి. సో ఇవన్నీ సో ఈ ప్రాసెస్ ఎక్కువగా తెలుస్తూ ఉండాలి. అండ్ పెగా సిస్టమ్స్ టీమ్స్ నుంచి సో ఆ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే
సో అతనితో ఎంతవరకు మాట్లాడాలి, ఎలాంటి థింగ్స్ అడగాలి, ఇవన్నీ కూడా. సపోజ్ ఇప్పుడు మీకు సో ఈ స్క్రీన్ నెంబర్ 1 డిజైన్ చేయమంటే మీరు ఏం చేస్తారు? మేబీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో అవి మేబీ ఫ్రేమ్వర్క్లో చేస్తారు, మేబీ కొన్ని ఇంప్లిమెంటేషన్లో చేస్తారు. ఓవరాల్గా మన స్క్రీన్ ఒక డిజైన్ చేస్తున్నాం అనుకోండి. సో డిజైన్ చేస్తున్నాం అనుకోండి. అండ్ ఇన్ దిస్ ప్రాసెస్ బటన్ క్లిక్ చేస్తే ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాల్సి వస్తే దెన్ ఏం చేస్తాం? డే 1 క్లాస్లో మీకు ఒకటి ఎగ్జిస్టింగ్గా ఉంటుందని చెప్పాను, గుర్తుందా? బటన్ క్లిక్ చేస్తే ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాల్సి వస్తే ఒకటి ఆల్రెడీ రెడీగా ఉంది అనుకున్నాం. వాట్ ఈస్ దట్? సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. నోటిఫికేషన్ ఇలాంటిది ఉంది అనుకోండి. సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ ఇది మనకి తెలుసు కాబట్టి మేబీ బటన్ క్లిక్ చేస్తే ఇలా చేసేస్తాం. సపోజ్ తెలియలేదు అనుకోండి, మేబీ తెలియకపోవటం అంటే ప్రీవియస్ వర్షన్. సో ప్రీవియస్ వర్షన్ మీ ప్రాజెక్ట్ స్టిల్ ఇంకా 6th వర్షన్ అలా ఉంది, ఓల్డ్ వర్షన్లో ఉంది అనుకోండి. సో అక్కడ మేబీ మొత్తం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని బటన్ క్లిక్ చేస్తే ఈమెయిల్ పంపించాలి. అప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఈమెయిల్ ఫంక్షనాలిటీ అక్కడ లేదు అనుకుందాం ఓల్డ్ వర్షన్స్లో. అప్పుడు ఏం చేస్తారు జనరల్గా? సో సంథింగ్ రెడీగా లేకపోతే కోడింగ్ రాసుకోవాలి జనరల్లీ. సో మేబీ ఓల్డ్ వర్షన్స్లో అంత అడ్వాన్స్ లేదు కాబట్టి మేబీ కోడింగ్ రాస్తున్నారు అనుకుందాం. సో కోడింగ్ రాసే ముందు ఎప్పుడైనా ఓకే, లేటెస్ట్ వర్షన్స్ అసలు కోడింగే ఉండదు, 90%, 95% ఆటోమేట్ అయిపోయింది. మేబీ ఐమ్ టాకింగ్ అబౌట్ 10 years బ్యాక్ సినారియో. సో మేబీ అప్పుడు కోడింగ్ ఏమైనా చేసుకోవాల్సి వస్తే అప్పుడు మనకి నచ్చినట్టు కోడింగ్ రాయకూడదు. ఎందుకు? డెవలపర్ 1 కోడింగ్ ఒకలా రాయొచ్చు, సెకండ్ డెవలపర్ ఇంకొకలా రాయొచ్చు. మేబీ ఈ పర్సన్ 10 లైన్స్తో కోడింగ్ చేస్తే ఈ పర్సన్ 30 లైన్స్తో చేశారనుకోండి, అప్పుడు ఇతను బెస్ట్గా చేయనట్టే కదా. సో ఇతను కరెక్ట్గా చేశాడు కదా. సో అంటే ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్, పెగా రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్స్ వస్తే, సపోజ్ ఇప్పుడు నేను ఒక ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకు అవుట్పుట్లో కనిపిస్తుంది, మీకు ఆల్రెడీ డెమోలో చూపించాను అది. సో మేబీ మీ క్లయింట్ ఏమంటున్నారు, నాకు అక్కడ ఇమేజ్ అలాంటిది కాకుండా సంథింగ్ లైక్ ఒక రొటేటింగ్ గ్రాఫికల్ ఇమేజ్ కావాలి అన్నారు అనుకోండి. సో గ్రాఫికల్ ఇమేజ్ ఇలాంటిది మేబీ ఇప్పుడు మనకి పెగాలో లేదు అనుకుందాం. సో ఇన్ దట్ సినారియో జనరల్గా ఏం చేయాలి? కోడింగ్ లాగా చేస్తూ ఉండాలి. ఓకే, విచ్ ఈస్ నాట్ యాక్చువల్లీ అలౌడ్, నో డౌట్ ఇన్ ఇట్. సో మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, సో మేబీ మీరు మీ మేనేజర్ని అడుగుతారు, సో సార్ ఇది లేదు కదా ఎలా చేయాలన్నట్టు అడుగుతారు. అప్పుడు మీ మేనేజర్ ఏమంటాడు? సో ప్లీజ్ డ్రాప్ 1 SR ఆర్ ప్లీజ్ డ్రాప్ 1 ఈమెయిల్ టు ద పెగా ప్రొడక్షన్ సపోర్ట్ పర్సన్. సో పెగా ప్రొడక్షన్ సపోర్ట్ పర్సన్ ఒకళ్ళు ఉంటారు కదా మనతో ఇప్పుడు మన టీంతో. సో అతనికి ఒక మెయిల్ పెట్టండి, దిస్ ఈజ్ అవర్ క్లయింట్ రిక్వైర్మెంట్, వీ డోంట్ నో హౌ టు అచీవ్ దిస్. సో ఈజ్ దేర్ ఎనీ ఆటోమేషన్ ఆల్రెడీ అవైలబుల్ ఆర్ ఎలా చేయాలి అన్నట్టు వాళ్ళకి ఒక మెయిల్ పెడితే అప్పుడు వాళ్ళు ఏమంటారు? సో లేటెస్ట్ వర్షన్లో ఇది ఆల్రెడీ రెడీగా ఉంది, సో ప్లీజ్ యూజ్ దిస్ అన్నట్టు వాళ్ళు గైడ్ చేస్తారు. లేకపోతే దేర్ ఈజ్ నథింగ్ సచ్, సో అలాంటి ఫంక్షనాలిటీ లేదు, ఐల్ ట్రై టాకింగ్ టు కస్టమర్ అండ్ ట్రై టు కన్విన్స్ దెమ్ అన్నట్టు వాళ్ళు ఇంకా చూసుకుంటారు. ఓకే, మేబీ క్లయింట్ కూడా కన్విన్స్ అవ్వకుండా నాకు అది కావాలి అని అంటే అప్పుడు యాక్చువల్గా కోడింగ్ రాసుకోవాలి. అది పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళు కోడింగ్ చేసుకుంటారు. సో అంటే మీరు ఒక సర్వీస్ రిక్వెస్ట్ రేస్ చేస్తే క్లయింట్ని లూప్ చేసి అప్పుడు పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళు కోడింగ్ చేసి అది మనకి ఇస్తారనమాట. సో ఇలా సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ లోపల కోడింగ్ చాలా ఉంది చూసారా. సో అలా ఒకటి రెడీ చేసి ఇస్తే అప్పుడు దాన్ని మనం యూస్ చేస్తాం. ఎందుకు ఆ కోడింగ్ ఏదో మనమే రాసుకోవచ్చు కదా అని అనుకుంటే మేబీ మనకి కోడింగ్ రాయటం వద్దు యాక్చువల్గా, ఎవరి పాయింట్ అది. ఒకవేళ కోడింగ్ మనల్నే రాసుకోమని అంటే పెగా వాళ్ళు, సో మేబీ ఒక పర్సన్ అయితే 2 లైన్స్లో చేస్తాడు, ఇంకో పర్సన్ 20 లైన్స్, ఇంకో పర్సన్ మేబీ 500 లైన్స్తో చేస్తారు అనుకోండి. సో ఈ 500 లైన్స్తో చేసిన అవుట్పుట్ వస్తుంది, బట్ ఓవర్గా జావా కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా? సో ఇన్ దట్ సినారియో పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ ఈ కస్టమైజ్డ్ కోడింగ్ అనేది మనకి ఎలో చేయరు. ఎందుకంటే మనం ఏంటి, సిటిఎస్ కంపెనీలో జాయిన్ అయ్యాము, సిటీ ప్రాజెక్ట్ పెగా సిస్టమ్స్ సిటిఎస్. సో మనం ఈ క్లయింట్తో మేబీ ఒక 5 years ఆర్ 4 years కాంట్రాక్ట్ ఉంటుంది, తర్వాత మనం కాంట్రాక్ట్ అయిపోతుంది. బట్ ఈ సిటీ అండ్ పెగా వీళ్ళు పర్మనెంట్ కదా. సో మనదేముంది, ఏదో ఇష్టం వచ్చిన డెవలప్మెంట్ చేసేసి వెళ్ళిపోయాం అనుకోండి, ఇన్ ఫ్యూచర్ పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళతో ప్రాబ్లం అయిపోతుంది క్లయింట్కి. సో అందుకని క్లయింట్ వాళ్ళు ఎప్పుడు ఆర్
పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళు ఎప్పుడైనా కస్టమైజేషన్ వాళ్ళే చూసుకుంటారు. ఓకే, కస్టమైజేషన్ వాళ్ళే చూసుకుంటారు. సో యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ వెదర్ వీఆర్ హ్యావింగ్ ఎనీథింగ్ లైక్ ఆటోమేషన్ రెడీ ఆర్ నాట్. 95% ఉంటుంది. సో ఒకవేళ లేకపోతే కోడింగ్ అనేది రాయాల్సి వస్తుంది. అది యాక్చువల్లీ మనమైతే చేయకూడదు, నో డౌట్ ఇన్ ఇట్. సో మనం చేయకూడదు. సో మనం చేస్తే అగైన్ కాంప్లైంట్ స్కోర్ అనేది పడిపోతుంది. సో దేర్ ఈస్ సంథింగ్ లైక్ కస్టమైజేషన్ డన్ బికాస్ ఆఫ్ దిస్ ఆపరేటర్. సో అప్పుడు మళ్ళీ పెగా సిస్టమ్స్ టీమ్ నుంచి మీ మేనేజర్కి ఒక మెయిల్ వస్తుంది అండ్ మీ మేనేజర్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, వై ఆర్ యూ రైటింగ్ కోడింగ్. సో ఇలా అంటూ ఉంటారు. ఓకే, సో ఫైనల్గా ఏంటంటే వైల్ డిజైనింగ్ ఎనీథింగ్ మీకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు ఆ రిక్వైర్మెంట్ని మీరు 100% బెస్ట్ ప్రాక్టీసెస్తోనే చేయాలి. మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ యూజ్ చేయకపోతే సో అల్టిమేట్గా మీ మేనేజర్కి క్వశ్చన్ వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ మీ మేనేజర్ ఏం చేస్తాడు, డే 1 నుంచే అందరినీ మానిటర్ చేస్తూ ఉంటారు. డైలీ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ వన్ ఆఫ్ యూ సెండ్ యువర్ రూల్ డిక్షనరీ అంటారు. సో ఆ రూల్ డిక్షనరీ మేబీ అతను ఒక 5 minutes చూసినా అర్థమైపోతుంది. అది ఫస్ట్ నేమ్ ఎక్కడుంది, లాస్ట్ నేమ్ ఎక్కడుంది, ఏజ్ ఎక్కడుంది. సో ఇలా చూస్తే అర్థమైపోతుంది. అండ్ ఈ రూల్ డిక్షనరీ కూడా డైలీ చూడాల్సిన అవసరం లేదు. స్కోర్ కనుక 100% కనుక తగ్గితే అప్పుడు హీ కెన్ జస్ట్ గో ఫర్ ఎక్స్ట్రా మానిటరింగ్. సో కాంప్లైంట్ స్కోర్ బేస్ చేసుకుని ఎక్స్ట్రా కోడ్ రివ్యూ థింగ్స్ ఇవన్నీ జరుగుతాయి. సో మేబీ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీథింగ్ లైక్ బ్యాడ్ ప్రాక్టీసెస్ మళ్ళీ మీరే రివర్క్ చేసుకోవాల్సి వస్తుంది. సో అంత హెడేక్ లేకుండా యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎవ్రీ టైమ్. సో క్లియర్ సో ఫర్ ఎవ్రీ వన్? Yes, sir. అందరికి అర్థమైందా? Yes, sir. ఎనీ డౌట్స్ Yes, sir. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాసెస్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో డే 1 బ్యాక్గ్రౌండ్ వర్క్ సార్ వన్ బై వన్ చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇది చెప్పారు కదా సార్, ఇవి పేరెంట్ క్లాస్ లో అంటే ఫ్రేమ్ వర్క్ లో పెట్టుకోవాలి అని. వెన్ ఇట్ కమ్స్ టు లైక్ డొమైన్ నాలెడ్జ్ మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాము ఇది అంటే ఈ ఫీల్డ్స్ పేరెంట్ క్లాస్ లో ఫ్రేమ్ వర్క్ లో పెట్టుకోవాలి అని ఎవరైనా అంటే బిజినెస్ అనలిస్ట్ కానీ లీడ్ కానీ చెప్తారా, లేదంటే మనమే ఐడెంటిఫై చేయాలా? బిజినెస్ అనలిస్ట్ వాళ్ళైనా టెస్టర్స్ వాళ్ళైనా సో వాళ్ళకి ఏంటంటే అవుట్పుట్ ఒకటి, టైం లైన్స్ ఒకటి. ఓకే, మేబీ మీరు కనుక ప్రాపర్గా ఫాలో అవ్వకపోతే సపోజ్ మీకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు, అది మీరు ఎక్కడ క్రియేట్ చేయాలో మీకు తెలియలేదు అనుకోండి. సో ఆర్గనైజేషన్, ఇది ఫ్రేమ్వర్క్, మేబీ ఇంప్లిమెంటేషన్స్. సో టుడే మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు, మీకు ఇచ్చినది ఏదో డిజైన్ ఉంది, అది మీకు వేరే చోట యూజ్ అవుతుందో లేదో కూడా తెలియట్లేదు అనుకోండి. అప్పుడు స్ట్రైట్గా ఇక్కడ క్రియేట్ చేసేసుకుంటున్నారు అనుకుందాం. ఇక్కడ క్రియేట్ చేస్తే ఎవ్రీథింగ్ వర్క్ అవుతుంది. తర్వాత సిమిలర్ థింగ్స్ మళ్ళీ మీరు ఇక్కడ క్రియేట్ చేస్తే అప్పుడు మీకు కాంప్లైంట్ స్కోర్లో ఎఫెక్ట్ అవుతుంది. సేయింగ్ లైక్ దిస్ ఈజ్ ఆల్రెడీ మెయింటైన్డ్ ఇన్ ఇంప్లిమెంటేషన్ 1 అండ్ దిస్ ఆల్సో ఇన్ క్రియేటెడ్ అగైన్ ఇన్ ఇంప్లిమెంటేషన్ 2 అనేది మీకు స్ట్రైట్ అవే వార్నింగ్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, మీరు ఫస్ట్ ఇక్కడ డిలీట్ చేసి ఇక్కడ మెయిన్ థింగ్ క్రియేట్ చేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి రెఫరెన్సింగ్ ఎనీవే వచ్చేస్తూ ఉంటుంది. సో ఇఫ్ నాట్ మేబీ మీ మేనేజర్ని అడిగినా సో హీ కెన్ గైడ్ యూ. సో అందుకనే కదా వాళ్ళు కోడ్ రివ్యూ రిలేటెడ్గా రూల్ డిక్షనరీ అడిగేది. ఓకే, అర్థమైందా? గాట్ ఇట్? ఎనీ మోర్ డౌట్స్? సార్ నాకు ఇంకో డౌట్ ఉంది సార్. చెప్పండి. బేసికల్ గా ఐ మీన్ ఫ్రేమ్వర్క్ అనేది యాక్సెసిబుల్ అనేది పర్టికులర్ గా చేసే ప్రోగ్రామర్ కి ఉంటుందా, లేకపోతే మిగతా వాళ్ళకి కూడా ఉంటుందా, ఆపరేటర్స్ కి? సో సో జనరల్గా మన పెగా అప్లికేషన్ ఉంది కదా, సపోజ్ ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ తీసుకోండి. సో ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ని ఎవరెవరు లాగిన్ అవుతారు చెప్పండి? డే 1 బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు లాగిన్ అయ్యి దే హ్యావ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ గ్రౌండ్ వర్క్. అంటే దీన్ని కనెక్ట్ చేయటం, ఇలా సమ్ కైండ్ ఆఫ్ కనెక్షన్స్ లాగా వాళ్ళు చేస్తారు, కానీ డెవలప్మెంట్ చేయలేరు. అంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు లాగిన్ అవుతున్నారా అప్లికేషన్స్కి? ఎస్ ఆర్ నో చెప్పండి. Yes, sir. సో తర్వాత బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు లాగిన్ అయ్యి కనెక్షన్స్ కనెక్ట్ చేసి తర్వాత ఒక బిజినెస్ అనలిస్ట్ డాక్యుమెంట్ ఇస్తే దాన్ని డెవలపర్స్ మనం డెవలప్ చేయాలి. డెవలపర్స్ ఒక 10 members ఉన్నారనుకోండి, ఫస్ట్ మెంబర్ లాగిన్ అవ్వాలి, సెకండ్ మెంబర్, థర్డ్ మెంబర్, ఎవ్రీ వన్ ఇందులో లాగిన్ అవుతారు. డెవలప్మెంట్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెస్టింగ్ టీమ్ పంపిస్తామా? టెస్టింగ్ టీం వాళ్ళకి మేబీ ఒక 4 members ఉంటే వాళ్ళు కూడా లాగిన్ అవుతారు, కానీ మనకు వచ్చినట్టు డెవలప్మెంట్ రిలేటెడ్ స్టూడియో రాదు. మనకి ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఫంక్షనాలిటీస్ ఇవన్నీ ఉంటాయి, బట్ టెస్టింగ్ టీం వాళ్ళకి డైరెక్ట్ అవుట్పుట్ స్క్రీన్ వస్తుంది. బట్ వాళ్ళు కూడా లాగిన్ అవుతున్నారా లేదా?
లాగిన్ అవుతున్నారు కదా. సో టెస్టింగ్ టీం వాళ్ళు లాగిన్ అవుతారు. టెస్టింగ్ టీం వాళ్ళు మొత్తం టెస్ట్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ అప్లికేషన్ ఎవరు యూస్ చేస్తారు చెప్పండి? ఫైనల్గా ఈ అప్లికేషన్ బ్యాంక్ వాళ్ళేనా మన కాంటెక్స్లో? సో మేబీ రియల్ యూజర్స్ లాగిన్ అవుతారు. రియల్ యూజర్స్ కూడా ఈ అప్లికేషన్కి లాగిన్ అయ్యి అవుట్పుట్ వైజ్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు. అంటే హూ ఎవర్ ఈజ్ లాగింగ్ ఇన్ టు పెగా అప్లికేషన్, పెగా అప్లికేషన్లో ఎవరు లాగిన్ అయినా వాళ్ళని ఆపరేటర్సే అంటారు, వాళ్ళని ఆపరేటర్సే అనాలి. సో మేబీ టుడే ఒక డెవలపర్గా మీరు జాయిన్ అయితే మీ మేనేజర్ ఏం చేయాలి? సో ఐ హ్యావ్ టు క్రియేట్ వన్ ఆపరేటర్ ఐడి ఫర్ యూ అని అంటాడు, అంతేనా? మేబీ నేను ఒక టెస్టర్గా జాయిన్ అయ్యాను అనుకోండి, సో మా మేనేజర్ ఏం చేస్తారు? ఐ హ్యావ్ టు క్రియేట్ వన్ ఆపరేటర్ ఐడి ఫర్ యూ అని అంటారు. అండ్ మేబీ టుడే నేను ఒక క్లర్క్ లాగా జాయిన్ అయ్యాను అనుకోండి ఒక బ్యాంక్లో. సో ఈ అప్లికేషన్ ఉంది కదా, నేను ఒక క్లర్క్ లాగా జాయిన్ అయితే సో మా బ్యాంక్ మేనేజర్ మేబీ అతనికి నాకు పెగ రాదనుకోండి, సో మా బ్యాంక్ మేనేజర్ ఏం చేయాలి? సో హీ హ్యాస్ టు క్రియేట్ వన్ యూజర్ నేమ్ అంటారు, వాళ్ళ లాంగ్వేజ్లో యూజర్ నేమ్. అంటే ఏమవుతుందంటే బ్యాంక్ మేనేజర్, సో హీ హ్యాస్ టు సెండ్ వన్ రిక్వెస్ట్ ఫర్ ప్రొడక్షన్ సపోర్ట్ టీం వాళ్ళకి మా బ్యాంక్లో ఒక పర్సన్ జాయిన్ అయ్యారు అండ్ ప్లీజ్ క్రియేట్ వన్ ఐడి అంటే మీరు ప్రొడక్షన్ సపోర్ట్ లాగా జాయిన్ అయితే మేబీ ఆ టీంలో ఉంటే మీరు ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తారు. అంటే హూ ఎవర్ ఈజ్ యూజింగ్ అవర్ పెగా అప్లికేషన్ ఎవ్రీ వన్ ఈజ్ ఆపరేటర్. అండ్ దట్ టు అందరికీ అన్ని లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వరు కదా. సో ఇక్కడ టెస్టింగ్ టీం వాళ్ళకి ఏంటి, జస్ట్ ఓన్లీ అవుట్పుట్ యాక్సెస్ ఇస్తారు. వాళ్ళు ఏం చేయగలుగుతారు? బిజినెస్ అనలిస్ట్ డాక్యుమెంట్ ఏదైతే, సో ఈ స్క్రీన్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉందా లేదా, బటన్ క్లిక్ చేస్తే స్క్రీన్ నెంబర్ 1 వచ్చిందా లేదా, సబ్మిట్ చేస్తే ఈమెయిల్ ట్రిగ్గర్ అవుతుందా లేదా, అంతే. బట్ ఇదే యాజ్ ఎ డెవలపర్ మనం డెవలప్ చేయాలంటే యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ వేర్ టు క్రియేట్, హౌ టు క్రియేట్, వెన్ టు క్రియేట్, ఇవన్నీ. సో వేర్ టు క్రియేట్ అన్నప్పుడు ఓకే రీయూజ్ అవుతుంది కాబట్టి ఫ్రేమ్వర్క్, సో లేదు రీయూజ్ అవ్వట్లేదంటే ఇంప్లిమెంటేషన్. సో నౌ టెల్ మీ, ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేయాలా, ఇంప్లిమెంటేషన్లో క్రియేట్ చేయాలనేది డెవలపర్స్ మాత్రమే కదా యాక్సెస్ ఉంటుంది. ఎస్ ఎవరివన్ సార్. ఈజ్ ఇప్పుడు ఆపరేటర్. గ్రూప్ ఆఫ్ డెవలపర్స్ ఉన్నప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ ఆపరేటర్స్ కి అందరికి ఫ్రేమ్ వర్క్ యాక్సెస్ ఉంటుందా అని నా డౌట్ వాళ్ళు సార్. డెవలపర్స్ అయితే అందరికీ ఉంటుంది. సో సో మేబీ ఒకవేళ మెయిన్ ఫ్రేమ్ వర్క్ లో ఏమైనా చేంజెస్ చేస్తే అది అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ లెవెల్లో కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా. ఐ మీన్ ఒకవేళ ఫ్రేమ్ వర్క్ లో ఏమైనా ఎవరైనా చేంజ్ చేస్తే సంథింగ్ మనం క్రియేట్ చేసిన దాన్ని, సో అది ఇంపాక్ట్ అనేది మొత్తం రిమైనింగ్ దాని మీద కూడా పడుతుంది కదా సార్. మరి అదే కదా ఫ్రేమ్వర్క్ అంటే. సో ఫ్రేమ్వర్క్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవి క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ చేస్తే దీనికి కనెక్టెడ్గా ఉన్నన్నిటిలో ఈక్వల్గా యూజ్ అవుతుంది, అంతేనా? సో యాజ్ ఎ పర్సన్ మీరు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ క్రియేట్ చేస్తే మీరు యూజ్ చేసుకుంటారు, సిమిలర్గా వేరే వాళ్ళు కూడా యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మేబీ నేను ఇక్కడ లాగిన్ అయినప్పుడు నేనేం చేయాలి? సో ఇక్కడ ఉన్నవి నేను యూజ్ చేసుకోవాలి. మేబీ ఇన్ దిస్ ఏదో నేను ఏమైనా డిలీట్ చేస్తే, సో ఫ్రేమ్వర్క్ మెయిన్ లైబ్రరీలో డిలీట్ చేస్తే సో అందరికి ఇంపాక్ట్ అవుతుందా లేదా? అవునా కదా? సో మేబీ ఉన్నది మీరు మాడిఫై చేసినా, డిలీట్ చేసినా, క్రియేట్ చేసినా దానికి కనెక్టెడ్గా ఉన్న చైల్డ్స్ అన్నిట్లో ఇంపాక్ట్ అవుతుందా లేదా? సార్ నో, అవ్వాలి ఎస్. కదా. బికాస్ దట్ ఈస్ ద మెయిన్ రిపాజిటరీ ఫర్ ఆల్ ఇట్స్ చైల్డ్ అప్లికేషన్స్. 100% అవుతుంది, ఎందుకు అవ్వదు? అండ్ ఓన్లీ డెవలపర్సే చేస్తూ ఉంటారు కాబట్టి డెవలపర్ షుడ్ అండర్స్టాండ్ వెదర్ దట్ హ్యాస్ టు బి డిలీటెడ్ ఆర్ నాట్. అంటే మీరు ఒక కొత్తది క్రియేట్ చేస్తే అది మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని జనరల్గా చేస్తాం, దాంతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు మేక్ మోడిఫికేషన్స్ ఫర్ ఎనీ ఎగ్జిస్టింగ్ వన్, సో ఈరోజు మీరు ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయినప్పుడు మీ రిక్వైర్మెంట్లో ఫస్ట్ నేమ్ చూపించాలనుకోండి. సో ఇన్ దట్ సినారియో ఫ్రేమ్వర్క్లో ఉందో లేదో సెర్చ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. డైరెక్ట్గా ఫ్రేమ్వర్క్లోకి వెళ్ళి క్రియేట్ చేయమని కాదు, బై ద టైం క్రియేటెడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. యు ఆర్ సపోజ్ టు ఫస్ట్ చెక్ వెదర్ దట్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్. అండ్ అక్కడ ఉంటే మీరు ఇక్కడ యూస్ చేసుకోవాలి. మేబీ అక్కడ క్రియేటెడ్గా ఉన్నది సమ్ కైండ్ ఆఫ్ మిస్టేక్ లాగా మీకు అనిపిస్తే దాన్ని మీరు మాడిఫై చేస్తే సో ఈక్వల్ అందరికీ ఇంపాక్ట్. బిఫోర్ యూ మేక్ మోడిఫికేషన్స్ ఫర్ ఎనీ ఎగ్జిస్టింగ్ వన్, చెక్ ఫర్ సంథింగ్ కాల్డ్ references. అర్థమైందా? సో యూ హ్యావ్ టు చెక్ ఫర్ సంథింగ్ కాల్డ్ రెఫరెన్సెస్. ఆ రెఫరెన్సెస్లో ఏముంటుంది అంటే ఆ పర్టిక్యులర్ థింగ్ ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటున్నారు అనేది మీకు ఒక లిస్ట్ వస్తుంది. సో మీరు దీన్ని మోడిఫికేషన్స్ చేస్తే ఓకే ఇట్ ఈస్ ఆల్రెడీ బీయింగ్ యూజ్డ్ ఇన్ దీస్ మెనీ ప్లేసెస్, ఇక్కడ మోడిఫికేషన్స్ చేస్తే వాళ్ళందరితో మనకి
రిగ్రెషన్ డిఫెక్ట్స్ లాగా ప్రాబ్లం వస్తుంది. సో అక్కడి నుంచి లాట్ ఆఫ్ ఎస్కలేషన్ ఈమెయిల్స్ వచ్చేస్తాయి మనకి. దట్ ఈస్ ద రీజన్ మీరు ఫ్రేమ్వర్క్లో ఉన్నది యూస్ చేసుకోవాలి. మేబీ కొత్తవి క్రియేట్ చేసుకుని ఇక్కడ యూస్ చేసుకోవచ్చు, కొత్తవి క్రియేట్ చేయొచ్చు. బట్ ఉన్నవి కనుక మాడిఫై చేస్తే, అంటే డిలీట్ చేసిన అగైన్ మాడిఫై చేసిన, దట్ విల్ ఇంపాక్ట్ టు లాంగ్ ఎక్స్టెంట్. సో అందుకని మీరు వ్యూ రిఫరెన్సెస్ అనేది చెక్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు ప్రొసీడ్ ఫర్దర్. గాట్ ఇట్? డిడ్ ఆన్సర్ యువర్ క్వశ్చన్? అర్థమైందా? Okay, so any more doubts, anyone? So tomorrow we'll understand exactly in detail about framework and how to create one framework application, how to create one implementation. So for now we're just understanding like basic overview, what will happen in your day one. Framework and implementation and ఏంటనే just ఒక basic overview లాగా చూస్తున్నాం. Okay, ఇంకేం డౌట్స్ ఎవరికైనా? క్లియరా? సార్ వన్ డౌట్, లైక్ చెప్పండి. సో మనం ఫస్ట్ టైం అంటే యాజ్ అ పెగా డెవలపర్ వెళ్ళినప్పుడు వాట్ ఆర్ ది కీ థింగ్స్ దట్ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్? లైక్ లెట్స్ సే లైక్ నేను ఇప్పుడు మెయిన్ ఫ్రేమ్ మీద వర్క్ చేస్తున్నాను. అర్థమైంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే గాట్ ఇట్. సో ఇన్స్టలేషన్ దగ్గర నుంచి ఏం చేయాలి అనేది. సో ఇప్పుడు మనకి పర్సనల్ ఎడిషన్లో ఇన్స్టలేషన్ ఎలా ఉంటుంది, రియల్ టైమ్ ఎలా ఉంటుంది, అండ్ తర్వాత డే వన్ మీ మేనేజర్ని మీరు ఏమేమి అడగాలి, ఏమేమి అడగకూడదు. సో ఇవన్నీ మేబీ టుమారోస్ క్లాస్ ఆర్ నెక్స్ట్ క్లాస్లోనే కవర్ అయిపోతుంది, డోంట్ వరీ. సో జస్ట్ లైక్ అప్లికేషన్ అండ్ ఇట్స్ ఓవర్వ్యూ చూస్తున్నాం. తర్వాత యాజ్ ఎ డెవలపర్, ఇదంతా మీ డెవలపర్ డ్యూటీ కాదు ఇది. సో ఒక గ్రౌండ్ వర్క్, ఇది బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు చేసే గ్రౌండ్ వర్క్. ఒక డెవలపర్ డిస్కషన్ వచ్చినప్పుడు మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారోలోనే మీకు డే వన్ ఆఫ్ యువర్ ఆఫీస్ అనేది టాపిక్ చెప్తాను, డోంట్ వరీ. ఓకే, so every one of you should install this software by this time, and tomorrow సో ఈ పర్టిక్యులర్ ఇన్స్టలేషన్ గురించి ఎనివే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ డోంట్ వెయిట్ ఫర్ దట్ టైం. ఎవరైతే మీకు ఇన్స్టలేషన్ చేయలేదో మోస్ట్ 99% అందరూ చేసేసే ఉంటారు. ఒకవేళ స్టిల్ చేయని వాళ్ళు ఏముంటే జస్ట్ నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. సో బేస్డ్ ఆన్ దట్ మీకు ఇన్స్టలేషన్ సాఫ్ట్వేర్ అండ్ డాక్యుమెంట్ ఆల్రెడీ షేర్ చేశాను, బట్ ఎవరైతే ఇంకా చేయలేదో ఒకసారి నాకు మెసేజ్ చేయండి. బేస్డ్ ఆన్ దట్ మీకు ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. డోంట్ ఫర్గెట్ టు ఇన్స్టాల్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మేబీ ఈరోజు టుమారో కాకపోయినా సండే ఎండ్ ఆఫ్ ద డే కల్లా మొత్తం ఇన్స్టలేషన్ రెడీ చేసి ఉంచుకోవాలి. ఓకే, సో యాక్చువల్గా మనకి ఒరిజినల్ డిస్కషన్ స్టార్ట్ అయిపోయినట్టే. డెమోస్ అనేవి అనుకోవద్దు ఇవి. ఎవ్రీ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇన్ కంపారిజన్ చూస్తే అన్నీ కొత్తగానే ఉంటాయి. మీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా పెగాలో ఉన్న వాళ్ళు, పెగాలో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. 4 years 3 years నుంచి చేసి మళ్ళీ ఎక్స్ట్రాగా బ్రష్అప్ చేసుకుందాం అన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి కూడా ఎవ్రీ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కొత్తగానే అనిపిస్తుంది. ఓకే, సో డెమోస్ అంటే ఏదో సంథింగ్ మనకి యూజ్లెస్ అని మాత్రం అనుకోవద్దు. ఓకే, మీకు డే వన్ నుంచి ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే డెమోస్లో ఏముంది అనుకుంటే కనుక చిన్న చిన్న కనెక్షన్స్ మిస్ అయిపోతాయి. సో తర్వాత అది పెద్దగా గ్యాప్ ఫ్రేమ్ అయిపోతుంది. ఓకే, సో డోంట్ బీ ఇన్ దట్ సిచ్యువేషన్. ఒకవేళ మీరు డిసైడ్ అయ్యారు పెగా తీసుకోవాలి, మేబీ మన దగ్గరే తీసుకోవాలని అనుకుంటే, సో డోంట్ మిస్ సింగిల్ క్లాస్ ఆల్సో. దట్ ఈస్ మై సజెషన్. ఓకే, సో హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్. ఇంకేం డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా?